అమ్మవారి రక్షకుడిలా వేసే ఆ వేషం వెనుక ఎన్నో బాధలున్నాయి, వర్ణించలేని విషయాలున్నాయి. ఫస్ట్ గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. గోల్కొండ తర్వాత ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర అయినప్పుడు గావు పోతురాజుగా స్పెషల్ గా బోనాలు అంటేనే పోతురాజు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. మరి ఆ వేషం వేసుకొని ఆ కొరడాతో మీరు నడుస్తూ వస్తూ ఉంటే మేము ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నామో ఆ అమ్మ పుణ్యం. ఆ వేషం వేసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పాతకాలం పోతరాజు జనరేషన్ ఇప్పుడు లేదమ్మా. ఆ జనరేషన్ నేను ఎక్కడ చూస్తలేను. అప్పుడు ఒక్క పొద్దుతోని ఒక గిలాస్ పాలు తాగి ఒక అరటిపండు తిని మీరు స్పెషల్ గా గావు పోతురాజు కాబట్టి గావు పోతురాజు అంటే ఏంటనేది ఒకసారి మన వాళ్ళకి చెప్పండి. మా భవిష్యత్ అని చెప్పినాక మా కార్యక్రమం అనేది గుడి చుట్టూ ఎదురుగా బొడ్ర ఇక్కడ పోతరాజుగా రక్షకుడా ఒక సేవకుడుగా పోతురాజులో రకాలు ఉంటారు అనేది చాలా మందికి తెలియదు. ఒగ్గు పోతరాజు అంటే ఇప్పుడు అమ్మవారు సేవ చేస్తూ ఉజ్జయిని మంకలం గావు పోతరాజు అంటే ఆ గుడికి అనే జీవితాంతం అమ్మవారిని ప్రతి బోనాలకి వెళ్ళి దగ్గర నుంచి చూడడం, అమ్మవారి దర్శనం అవన్నీ చేస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది? ఒళ్ళు ఊట్ల పులకరించి రుమాలు ఇప్పుడు అంటూనే ఇంటికి లేచిపోతుంది. ఆ అమ్మ ఉన్న పవర్ ఒకటి, అమ్మ ఆశీర్వాదం. గజ్జ కడితే ఆడకుండా అసలు ఉండదు. ఒంటి మీద ఫస్ట్ పసుపు పడ్డాదా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి అంటేనే తెలియని వాళ్ళు ఎవరు చాలా ఉండరు. పవర్. సికింద్రాబాద్ అవును, ఉజ్జయిని అవును. మంకలం దినేష్ పోతారు అంటే ఫస్ట్ పౌరవులు కూడా చెప్తారు. అట్లాంటి వాడు ఈ రోజు మా గురువు లేడు, అదొక బాధాకరం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వేదా డివోషనల్. ఆషాఢం అంటేనే బోనాలు, బోనాలు అంటేనే పోతురాజు. పోతురాజు వేసే ఆ వేషం ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. అమ్మవారి రక్షకుడిలా, మన అందరికీ రక్షకుడిలా వేసే ఆ వేషం వెనుక ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో వర్ణించలేని విషయాలు ఉన్నాయి. మరి వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నరసింహన్న పోతురాజు ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. అంటే మిమ్మల్ని మామూలు పోతురాజు కూడా కాదు, గావు పోతురాజు అనొచ్చు. ఎందుకంటే అమ్మవారి రంగం రోజు కూడా ఉంటారు. మెయిన్ గా అన్న గురించి చెప్పాలంటే బోనాలు అనేవి మనకి ఫస్ట్ గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. గోల్కొండ తర్వాత ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర అయినప్పుడు అన్న గావు పోతురాజుగా స్పెషల్ గా రంగం రోజు కూడా వేసే ఆ పోతురాజు వేషం అనేది ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పొచ్చు. దాని గురించి కూడా అన్నతో మాట్లాడదాం. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతురాజు అంటేనే కొంతమంది భయపడుతూ ఉంటారు. అది అసలు ఎన్ని గంటలు మీరు వేసుకుంటారు, ఏంటి ఒక్కసారి చెప్పండి. అమ్మ జేబులో ఉజ్జయిని మంకలమ్మ మాణిక్యలమ్మ తల్లికి, మా గురుకి దినేష్ పోతరాజుకి పాదావి వందనము. మా గురి లక్ష్మమ్మకు, కామేశనకు, రమేశం వాళ్ళకు కూడా ధన్యవాదాలు. పోతరాజు తయారుగానికి మినిమం 2 hours పడుతుందమ్మా. 2 hours పడుతుంది. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. గురువు ఉంటాడు. పోతరాజు తయారీకి ఫస్ట్ పోతరాజు సామాన్లకు అమ్మవారి గారికి తీసుకొని ఒక గంపల డప్పు సప్పులతో తీసుకొని ఆ సామాన్లకు శాంతి పూజ చేసి అమ్మ ఆశీస్సులు తీసుకొని ఆ పోతరాజు సామాన్లు మళ్ళీ మా దగ్గరకు వచ్చేటట్టు తెచ్చి పటం వేసి ఆ పటంలో నిలబడి పసుపు, కుంకుమ, ఈబూది, కాటుక వచ్చి గురువు మనకు పెట్టి మనని తయారు చేస్తాడు గురువు. ఎప్పటి నుంచి అన్నది? అది ఫస్ట్ స్టార్టింగ్. ఫస్ట్ అమ్మవారి దగ్గర పోయి సామాన్లు పూజ చేసుకున్నాక, పూజ చేసుకొని శాంతి చేసుకుని ఆ సామాన్లు మన దగ్గరకు వచ్చినాక ఆ పటం వేసినాక గురువు వచ్చి మనకు బొట్టు పెట్టి ఒక మెడలో బందోబస్తు చేసి మనం తయారు చేస్తాం. సో ఆ రోజు నుంచి రెడీ అవుతూ ఉంటారు. ఫస్ట్ మనము మంకలమ్మ ఘటంకి వేస్తాం మేము. అక్కడి నుంచి మా స్టార్ట్ పోతరాజు మనం పోతరాజు స్టార్ట్. అమ్మవారి ఆశీస్సుకొని ఘటంకి వేస్తాం. ఫస్ట్ ఘటంకి వేసినాకనే అన్ని జాగాలను తిరుగుతాం. అన్న, బోనాలు అంటేనే పోతరాజు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. మరి ఆ వేషం వేసుకొని ఆ కొరడాతో మీరు నడుస్తూ వస్తూ ఉంటే డాన్స్ చేసుకొని ఎలా అనిపిస్తుంది అసలు? చాలా. మేము ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నామో ఫస్ట్ మా అమ్మనైనా ధన్యవాదం, ఆ తర్వాత మా గురువుది. ఆ పోతరాజు ఏదంటే మాకు చాలా సంతోషం అమ్మ. అమ్మవారి పండుగ అంటే తెలంగాణలో ఫెస్టివల్ మెయిన్ పండుగ బోనాలు. మా బోనాలకు ఒక ప్రత్యేకమైన పేరుంది. అమ్మవారి జాతర అంటే సంతోషంగా ఖుషిగా ఎన్నిసార్లు వేసినా మేము ఆడుతూ పాడుతూ ప్రజలని చల్లంగా చూడే తల్లి దీవెనలు ఒక్కొక్కరు మొక్కు ఉంటుంది.
అమ్మ నాకు కొడుకు పుడితే నేను తొట్టెలు తీస్తా, అమ్మ నాకు ఇదైతే పలారు బండి తీస్తా అని అమ్మవారి ఇలా సేవ చేసుకున్న చాలామంది ఉన్నారు. ఆ అమ్మ పుణ్యం అది. కానీ 2 గంటల పాటు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ వేషం వేసుకున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ వస్తాయి. ఏం ఫేస్ చేస్తారు? అసలు ఏం ఇబ్బందులు వస్తాయంటే ఏం చెప్తారన్న? ఇబ్బంది ఏంటంటే అమ్మ అక్కడ పాతకాలం పోతరాజులు జనరేషన్ ఇప్పుడు లేదమ్మా. ఆ జనరేషన్ నేను ఎక్కడ చూస్తలేను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూసినా కానీ పాత పోతలకు చాలా గౌరవం ఉంది. అప్పుడు ఒక్క పొద్దుతోని ఒక గిలాస్ పాలు తాగి ఒక అట్టుపండు తిని పొద్దున పూట అమ్మ అది గుడి ప్రాప్తమే, గుడి కార్యక్రమం చేయనీకి అది. ఒక పోతురాన్ని చూడాలంటే 2 గంటలు 3 గంటలు వెయిట్ చేస్తుండే అప్పుడు. ఉట్టి పోతురాజు పోతురాజు చూడనీకే, పోతురాజు రావాలా తయారు కావాలంటే మార్నింగ్ ఇలా పడితే ఆయన 5 o'clock 6 o'clock ఎంట్రీ ఇస్తుండే. పొద్దున కార్యంకి మబ్బుల 5-4 o'clock నుంచి ఆ పోతురాజు అక్కడ ఉంటుండే. గావు కార్యక్రమం మార్నింగ్ అవుతుంది, అమ్మవారి సేవ కార్యక్రమం 6 నుంచి నైట్ 2 దాకా అవుతుంది మేడం. అన్న మీరు స్పెషల్గా గావు పోతురాజు కాబట్టి గావు పోతురాజు అంటే ఏంటనేది ఒకసారి మన వాళ్ళకి చెప్పండి. గావు పోతురాజు అంటే అమ్మవారిది భవిష్యవాణి రంగం ఎక్క ఉంటుంది. అమ్మ భవిష్యవాణి చెప్పినాక మా కార్యక్రమం అనేది గుడి చుట్టూ మొత్తం తిరిగి ఆ అమ్మవారిని ఊరేంపిలాగా తీసుకొని మా ఇంట ఎదురు తవ్వ తిరుగుకుంటా అందరిని జరుపుకుంటా అమ్మ సేవ చేసుకొని ఆ అమ్మవారి మళ్ళీ పోయి అమ్మవారి జాలని కూర్చోబెట్టి ఎదురుగా బొడ్రాయి కాడ పోతరాజుగా రక్షకుడా ఒక సేవకుడుగా నిలబడి బొడ్రాయిగా విలిచిపోతాడు. అది పోతరాజు. ఆ గావు కూడా మన ఉజ్జలి మంకలమ్మ గుడి బ్రాహ్మణ్ మంకలమ్మ. యాటలు గీటలు ఏమి తెగాయి అక్కడ. మన పెద్ద పాత పోతరాలకు ఏ సిస్టమ్ ఇస్తురో ఆ సిస్టమ్ మాకు కూడా అట్లనే విధంగానే నడుస్తుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తున్నో ఆ విధంగా చూసుకుంటా వినుకుంటా మేము ఆ అడుగు జాడలో నడుస్తున్నాం. ఆ సొరకాయని ఫస్ట్ ఇస్తారు అమ్మవారి దగ్గర. ఫస్ట్ ఇచ్చి ఆ సొరకాయని మాకు యాట గావులాక మాకు పట్టిస్తారు. అంటే జంతువులని చేయకుండా కేవలం సొరకాయలని పట్టిస్తారు. కొంతమంది గుమ్మడికాయలు చేస్తారు, కొంతమంది సొరకాయలు చేస్తారు. ఎక్కువ మెయిన్ థింగ్ సొరకాయ. బయట ఏంటంటే మనకు డిస్టిక్ తగలకుండా ఎవరి చూపు పడకుండా ఏది కాకుండా మన గుమ్మడికాయ మనకు డిస్టిక్ లాగా తీస్తారు. ఏది గాలి చూపుకుంటే ఏదైనా ఇది కాకుండా నజర్ ఇదర్ అన్ని తీసేసినట్టు ఆ గుమ్మడికాయని మనకు దింపుతారు. గుమ్మడికాయని కొంతమంది పోతరాలు ఏం చేస్తుంటే గుమ్మడికాయని నెత్తి మీద కొట్టుకుంటారు, తెంపుతూ ఉంచుతూ ఉంటారు. అది పద్ధతి కాదన్నది, తప్పది. మోకాలతో పగలగొట్టడం, నెత్తి మీద వేసుకొని కొట్టుకోవడం ఇలాంటివి తప్పది. అది ఆ విధంగా చేయదు. ఎదురు మనిషి ఒక పెద్ద మనిషి మనకు గుమ్మడికాయ అంటే ఒక యాటతో సమానం. ఇప్పుడు నువ్వు యాటను కొడుతున్నావా, అది యాటతో సమానం, యాటను కొరికినట్టే కదా. మనకు గుమ్మడికాయ కొరికేది లేదు. గావు అంటే మనకు గావు పట్టినప్పుడే మనం పట్టాలి. వాళ్ళు అర్హత శక్తి ప్రశ్నించి మనకు పెద్దవాళ్ళు గావు పట్టించినప్పుడే అప్పుడే పట్టాలి. కానీ ఎవరు పడితే వాళ్ళ చేతులకి గుమ్మడికాయ ఉంచుకొని తీయడం అది చాలా తప్పు. అది లేదే లేదు, అది రాంగ్ కాదు అన్న. మరి కొంతమంది చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళ గురుస్వాములు చెప్పడం కానీ అదే కదమ్మా. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళ గురువులు చెప్పలేదని వాళ్ళ ఇష్టం ఉండదు. ఒక్కసారి నేను వేసిన ఒకళ్ళతో నేను వేసిన, వాళ్ళ గురువు ఉండడు, ఎవరు ఉండరు. నేను ఒక్కసారి వేసిన, నాకు అన్ని తెలుసా అని వాళ్ళకి ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇష్టంగా చేస్తారు. అది తప్పు, చాలా తప్పు. అట్లా చేసిన దానికి కూడా వాళ్ళు అనుభవిస్తారు కూడా. అది ఆట సమస్య కాదమ్మా, అమ్మవారి ఒక పవిత్రమైన కార్యం ఇది. మనం ఏ జన్మలు ఏం పుణ్యం చేసుకున్నామో, మన అమ్మ నాయనలు ఏం పుణ్యం చేసుకున్నారో ఆ కార్యం అమ్మవారు మనకి ఇచ్చిందంటే మనకు శక్తి ఉంటేనే ఇచ్చింది. మనం ఆ శక్తిని మనని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. కొందరు తెలివనోళ్ళు నేను గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నామ్మా, పోరోళ్ళు చిన్న పోరోళ్ళు పోతరాజులు వేసేస్తారు, ఎవరిని పడతారు లేదు. అక్కడ ఒకప్పుడు పోతరాజు లేకపోతుండే, ఇప్పుడు కడపకు ఒక పోతరాజు అయిపోయారు. వాళ్ళకు తెలియదు, నేను ఫ్రెండ్స్ సర్కిల్ నువ్వు మంచిగా ఉన్నావు ఏరా అని వేసేస్తారు. ఇంకా సరి అడ్డం పడుతున్నారు. మినిమం 1-2 నెలల దాకా ఏమంటే బీమార్ వచ్చింది, రోగం వచ్చింది. అది ఎందుకు వచ్చింది, దేని గురించి వచ్చింది వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. అది చేపల తప్పది. అంటే అన్న, కొంతమంది మొక్కులు మొక్కుకుంటా ఉంటారు, నాకు ఈ సంవత్సరం ఇది జరిగితే వచ్చే సంవత్సరం నేను పోతురాజు వేషం వేస్తాను, అలా మొక్కుకు వచ్చి అసలు వేయొచ్చంటారా? మొక్కుకుంటే నీ కోరిక తిరిగి ఆ తల్లి అనుగ్రహం ఇస్తే వేస్తూ, అనుగ్రహం అయితే వేయలేవు కదా. పోతురాజు వేషం అంటే అల్లటప్ప కాదమ్మా, పవిత్రమైన కార్యం. అది అనుగ్రహం ఉంటేనే వేస్తాం. ఇప్పుడు నాకు ఇంట్లో పిల్లలు పుడతలేరు, అమ్మ నాకు కొడుకు పుడితే నీ వేషధారం వేయించి తొట్టెలు చేసి బోనం చేసి నీకు సమృద్ధి అంటే అక్కడికి క్లోజ్ చేసేయాలి. అది ఇప్పుడు తప్పు. నీ ఏజ్ వచ్చినాక ఒక 21, 22, 23 ఏజ్ వచ్చినాక వేసుకోవచ్చు. మీరు ఇందాక అన్నట్టు అన్న,
అమ్మవారిని ఎలా అయితే కొలుస్తారో పోతురాజును కూడా అలాగే అమ్మవారి స్వరూపంగానే రాగానే కాళ్ళు మొక్కుతారు, మీ చేత కొరడా దెబ్బలు తింటారు, అదంతా బాగానే ఉంటుంది. కానీ మీరు ఇందాక అన్నట్టు బాడీ ఉందనో లేకపోతే చూడ్డానికి హైట్ ఉన్నాడనో పోతురాజు వేషం వేసే అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారు కదా, మీరు చెప్తూ ఉంటారా వాళ్ళకి వద్దు చాలా అని? చెప్పానమ్మమ్మ. ఈ పోతరాజు అంటే ఒక బిల్డర్‌లాగా కాదు, పోతరాజు తల్లి తండ్రి ఇచ్చిన శరీరం, కొంచెం అమ్మ ఆశీర్వాదం. పోతరాజు నేను అట్టుండాలి ఇట్లున్నానని కాదు, అమ్మవారి నిండుగా పసుపు కుంకుమతోని అమ్మ దీవెన తీసుకొని ఖుషితోని వేసి, పోతరాజు అంటేనే ఒక వైభోగం ఆట. హ్మ్. ఆ ఆటని ఇప్పుడు మేము నృత్యం. చూస్తలేం. ఆ పోతరాజు పాత పోతరాజుని ఇద్దరిని చూసినానమ్మా. హ్మ్. లాల్ బజార్‌లో విక్రమన్న, రాజన్న. హ్మ్. అవును. పోతరాజు ఆట అయినా కానీ, పోతరాజు స్టెప్పులు కానీ వాళ్ళు వేసినట్టు ఎవరిని నేను చూస్తలేను ఇప్పుడు. వాళ్ళు విక్రమన్న, రాజన్న లాల్ బజార్‌లో వాళ్ళు చాలా ఫేమస్. మా గురువు కన్నా పెద్దవాళ్ళు, మాకు వాళ్ళ ఉస్తాదులు, మాకు కూడా గురువులు ఇప్పుడు. హ్మ్. వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్తున్నా. కొన్ని ఆటలు ఏందంటే ఏమైపోయిందంటే కమర్షియల్ అయిపోయినాయి. కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ అయిపోయినాయి, లేటెస్ట్ ఫ్యాషన్‌గా నడుస్తుంది బండి, నడవని ఇక. ఆడిండా పోతారు. ఇంకొకటి పోతరాజు విధానం తయారని కూడా లేదు. హ్మ్. అక్కడ పోతరాజు అప్పుడు నిండుగా ఈబూది, పసుపు, కుంకుమ అంతే పెట్టుకొని కాటుక ఉంటుండే. పైన వస్తుంటే భయపడి వెళ్ళిపోయేటోళ్ళు. హ్మ్. ఈరోజు ఒక సెల్ఫీ అని పక్కకు నిలబడి షో లాగా చేస్తున్నారు. హ్మ్. అట్లా పబ్లిక్‌లో మనం ఏం అనలేము. వాళ్ళ సంతోషము మన సంతోషం. అవును. అట్లా అని నడుస్తూనే ఉంది బండి. మీ విషయానికి వస్తే 19 సంవత్సరాలు వేశారు. వంశం పరంగా వస్తుంది. అసలు మీరు చిన్నప్పుడు అంటే మీ పెద్దనాన్న వాళ్ళు కానీ, నాన్న వాళ్ళు, మా అన్న వాళ్ళు పెద్దనాన్నని చూసాను. మా గబ్బర్ సింగ్ సాయన్నని చూసాను. వాళ్ళని చూసినప్పుడు మీకు భయమేసేదా? లేకపోతే వీళ్ళలాగా ఫస్ట్ ఎయ్యాలి అనిపించిందా? మాకు అక్కడ మా పెద్దనాన్న గాని దగ్గర పోవాలంటే మాకు వణుకు పుడుతుండే అండి. హ్మ్. అంత గంభీరంగా విగ్గు పెట్టి, ఆ విభూతి ఎర్రగా కళ్ళు పెట్టి అంతా చేస్తుంటే అతని దగ్గర పోవాలంటే మేము భయపడుతుండే. ఫీవర్ కూడా వస్తుండే మాకు హ్మ్. అది చూడంగానే. మళ్ళీ ఆయననే రే రా బిడ్డ అని పిలిచి ఒక బొట్టి పెట్టి ఈరగొళ్ళు కొడితే జర మళ్ళీ అప్పుడు పానం మంచిగా చల్లబడుతుండే. అయిపోతుంది. ఆ పోతురాల్ని నేను దినేష్ని చూసిన, హ్మ్. మా గురువుని చూసిన. మా గురువు ఒకటే అంటుండే, ఎప్పుడైనా నిండుగా పసుపుతో వెళ్ళాలా. ఒకటే పెయింటింగ్ కూడా మా దినేషే తీశాడు. ఓకే. ఒక ఐపీఎల్ క్రికెట్ పోయి అది ఇట్లా పెట్టుకుంటుండే, అరే ఇది పసుపులాగా కనుతుంది, వాటర్ ప్రూఫ్ కదా, ఏం ఇన్ఫెక్షన్ కాదు అని. ఆ వాటర్ ప్రూఫ్లోనే ఎల్లో, రెడ్, వైట్, ఆ బ్లాక్ కలర్లు తీసుకొచ్చారు. అట్లా కలర్, ఒంటి మీద కలర్ వేసిందే దినేష్. హ్మ్. అతను పండ్లు పెట్టిందే దినేష్, లెన్స్ పెట్టింది కూడా దినేష్. ఓకే. అన్ని గుర్తింపులు తెచ్చి ఈరోజు మొత్తం ట్రెండ్ అయిపోయింది అది. హ్మ్. తెలంగాణ అట్రాక్షన్ అంటేనే తెలంగాణ పోతులకు రంగురంగుల గంగున. పోతురాజు. మళ్ళీ ఇలా ఒగ్గు పోతురాజు ఉంటారమ్మా, ఊరు హ్మ్. పోతురాలు ఒగ్గు యాటగా పడతారు. హ్మ్. వాళ్ళది ఇంకా చాలా పవర్ ఉంటుంది వాళ్ళది. ఓకే. వాళ్ళు నిండుగా పసుపు కుంకుమతో ఉంటారు, పుల్లి చెడ్డ వేసుకుంటారు. గజ్జ ఓల్డ్ సిటీ పోతురాలు అయితే నడుముకు గజ్జలు కట్టి అవును. ఒక చిన్నడే మొత్తం కుంకుమ పూసుకుంటారు. అవును. కుంకుమ వచ్చి 6 ఫీట్ ఇరవగలు ఉంటుంది వాళ్ళకి. హ్మ్. అది గుడి ప్రాంతంలోనే చేయని ఒక 1 అవర్ 2 అవర్స్ వర్క్ అది. అది చేసి సైడ్ అయిపోతారు. హ్మ్. జనాభా ఎక్కువ ఉంటే ఆ హీరోగలు కూడా మనకు అమ్మవారి శూలం మనకి ఇచ్చిన శక్తి అది. మనకు ఎదురేమైనా దుష్టశక్తులు కానీ ఎవరికైనా ఇప్పుడు అన్న కదా హెల్త్ విషయం కానీ అవును. ఆ హీరోగలు తిప్పి కొట్టి బొట్టు పెడితే అతను దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది అన్న ఇందాక మీరు అన్నట్టుగా పోతురాజులో రకాలు ఉంటారు అనేది చాలా మందికి తెలీదు. అసలు ఎంతమంది రకాలు ఉంటారు? ఎలా వేయొచ్చు అంటారు అసలు? పోతురాజు అంటే ఒక్కటే, హ్మ్. అలా తయారుగాను వాళ్ళు చేసే విధానం వేరు విధానం ఉంటది. వేరు. హ్మ్. ఒగ్గు పోతురాజు అంటే అమ్మవారి ఒగ్గు కథలు చెప్పేటోళ్ళు ఒగ్గు పోతురాజు ఆయన. హ్మ్. ఇప్పుడు అమ్మవారి సేవ చేసుకుంటూ ఊర చేసుకుంటూ ఆ పోతురాజు. ఇప్పుడు గావు పోతురాజు అమ్మవారికి పచ్చైతేన దగ్గర అది. హ్మ్. గుడికి ఒక పలాన్ ఉజ్జయిని మంకలం గావు పోతురాజు అంటే ఆ గుడికి అనే జీవితాంతం ఆ గుడికి చేసిన వాళ్ళు. అవును. ఇందాక మీరన్నట్టు ఎంతో అదృష్టం చేసుకుంటే గాని పోతురాజు వేషం వేయలేము అన్నారు. అమ్మవారిని ప్రతి బోనాలకి ఎళ్లి దగ్గర నుంచి చూడడం, అమ్మవారి దర్శనం అవన్నీ చేసుకుంటారు కదండీ! ఎలా అనిపిస్తది? అమ్మవారి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి అసలు? వైబ్రేషన్ అమ్మ చాలా సంతోషం అనిపిస్తుంది. ఒళ్ళు ఒళ్ళు ఇట్లా పులకరించి రుమాలు ఇప్పుడు అంటూనే ఎంటికలు లేచిపోతున్నాయి. హ్మ్. ఆ అమ్మ ఉన్న పవర్ ఒకటి, అమ్మ ఆశీస్ ఒకటి. హ్మ్. ఆ అమ్మని అంటే మేము ఒకటే అనుకుంటాం, ఇంత భాగ్యం మాకు కల్పించిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్తాం. అయితే మీ పెద్దనాన్నని చూసి మీరు మా పెద్దనాయన చూడడం వేస్తుండే జరిగింది. సికింద్రాబాద్ నల్లపోషమ్మకు. హ్మ్. ఆ తర్వాత మా గబ్బర్ సింగ్ సాయన వేస్తుండే, హ్మ్. మా అన్న నర్సింగ్ అన్న వేస్తుండే. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసి నేను వేసాను.
అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు ఏమైనా నియమాలు పాటించకపోవటం వల్ల ఏమైనా ఇబ్బందులు రావటం లేకపోతే భయం వేయటం అంటే చూడడం వేరు వెయ్యటం వేరు కదన్నా, మరి ఏమనిపించింది మీకు? నాకు వాళ్ళు ఇచ్చిరే ఆ అనుగ్రహం, Support. మా పెద్దయినా మా అన్న వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతోనే నేను వేసిన. ఉమ్, మనకు వంశతరం నుంచి ఉండబట్టికి ఆ నీడ ఉండబట్టికే నాకు సెట్ అయిపోయింది ఉమ్. అట్లా. 19 సంవత్సరాలు వేయడం అంటే చిన్న విషయం కాదన్నా. ప్రతి ఇయర్ అది వేస్తూ ఉండాలంటే కొన్ని నియమాలు, కొన్ని నెలల నుంచే మీరు కొన్ని చేస్తూ ఉంటారు, కొన్ని నెలలు రోజుల నుంచే. అలా నియమాలు ఏమున్నాయి అసలు? నియమాలమ్మ శుద్ధిగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా, నమ్మకం అనేది మెయిన్. మనిషికి నమ్మకం ఉండాలి. ఉమ్, ఆ నమ్మకమే మన గెలుపు. ఇప్పుడు రాయిలున్న దేవుడన్నా నమ్మకంతో మొక్కిన దేవుడే. దేవుడే, అవును. ఆ నమ్మకం అనేది స్వచ్ఛంగా ఉంటేనే మనం గెలుపు ఉంటుంది. నమ్మకం వేసినామా ఇది చేసినామా అంటే వాళ్ళ కర్మ వాళ్ళు 100% అనిపిస్తారు. ఉమ్, తప్పు చేసినోడు చింద పడక తప్పదు, కర్మ చేసినోడు వాడు అనుభవించే తప్పదు. పోతురాజు వేషం వేస్తే చిన్నపిల్లలు భయపడుతూ ఉంటారు, కొరడాతో కంపల్సరిగా కొట్టించుకుంటారు. ఇందాక మీరు అన్నట్టు వాళ్ళ మీద భూతాలు కానీ లేకపోతే ఏదైనా భయపడ్డా ఉలిక్కి పడ్డా గాలి కానీ చెడు గాలి కానీ ఉంటుంది అని. వెళ్ళిపోతుంది. అది ఎలా అన్నా అసలు ఆ కొరడ దేంతో తయారు చేస్తారు? కొరడు ఏంటి అసలు? ఒక గమ్ము ఉంటుంది, మన తాడు సుతిల్ లాంటి కొబ్బరి కొబ్బరి చెట్టు తాడు. ఉంటుంది, ఉమ్, దాంతో ఈరగొల తయారు చేస్తారు. ఆ ఈరగొల్లలే అమ్మవాడు శూలం మాకు, మా ఆయుధం అది. ఉమ్, మాకు ఆ శక్తి, మాకు ఆయుధం అది. దుష్ట శక్తులను ఎదిరించేదే ఆ శక్తి ఒకటే. అవును. ఈరోగల కానీ పూస కానీ గజ్జలు గజ్జె. కానీ పోతరాజుకి ఆభరణాలు, అమ్మవారికి ఆభరణాలు అవును. అంటేనో ఆ పోతరాజు గుర్తింపుకి ఆభరణాలు. అలా నవగ్రహాలు అని ఉంటుంది, ఉమ్, శక్తి పూసలని ఉంటాయి, దృష్టి పూసలని ఉంటాయి. అన్నీ కలిసి మన అలంకారం సామాన్లు అవి. ఉమ్, ఆ గజ్జె. సామాన్లకు మనం విలువియాలి. ఆ ఉమ్, సామాన్లకు పోతరాజు ఇప్పుడు ప్రిపేర్గా శాంతి పూజ చేస్తాం. ఉమ్. ఆయుధం ఎన్ని పూజ రోజుల అంటారు. ముందన్నది? ఒక 10 days కానీ ఒక 20 days ముందు చేస్తాం. బోనాలకి ముందు ఒక ముందు 10, ఘటం 20 ముందు రోజులు. చేస్తాం. ఉమ్, ఘటం ఒక 5 రోజులు 10 రోజులు అంటే ముందు చేస్తాం. ఉమ్, ఆషాఢం పడ్డదంటే కథం మనం ఒక్కొక్కరు పూజ. మొన్న తలవారు శివ చేశారు, ఉమ్, అవును. తలవారు శివన చేశారు. అవును. అట్లా చేసి పిలిచి ఉన్నవాళ్ళు పెద్దగా చేసుకుంటారు, లేని వాళ్ళు ఇంట్లో అమ్మవారి ముంగడ పెట్టి చిన్నగా చేసుకుంటారు. ఉన్నవాళ్ళు ఉంటే చేస్తారు అంత. అంత. ఇంత పెట్టు అంత పెట్టు అమ్మతో తక్కువగా సంతోషంగా దీవంగా చేసినా పర్లేదు ఉమ్. వాళ్ళంటే. గజ్జె కడితే ఆడకుండా అసలు ఉండరు. గజ్జె కట్టంగానే ఆ వైబ్రేషన్ వైబ్రేషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అమ్మా. వైబ్రేషన్ ఒంటి మీద ఫస్ట్ పసుపు పడ్డదా, ఎప్పుడు పూనకం. బయటికి వెళ్ళాలా, ఎప్పుడు గంభీరం ఊ అనేది మన కళ్ళలో ఉగ్ర రూపం అనేది ఉగ్రము కనిపిస్తూ వస్తుంటుంది. ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అన్న అంటే నాకు మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థం అవుతుంది. ఆ పసుపు రాసుకున్నప్పుడు గజ్జె కట్టినప్పుడు భయపడిపోతారమ్మా. చుట్టుపక్కల వైబ్రేషన్ వచ్చేస్తుంది, ఉమ్, వైఫై లేక వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఆ హీరోలో బట్టి ఇట్లా కొడితే ఉమ్, నాలుకలు తీస్తేనే కొంతమంది దూరం వెళ్ళిపోతారు. అవును. ఆ రూపం అనేది ఆటోమేటిక్ వచ్చేసి సెట్ అయిపోతుంది. ఉమ్. ఆ పళ్ళు కానీ ఆ నాలిక అంతసేపు బయట పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అంతా గుంజుతుంది తీసుకోవడం అన్నమాట. కూడా అదొక కలర్ వస్తుంది. ఆ కలర్ వేసేది ఎక్స్ప్రెషన్కి దానికి వాడతాం అది ఆ కలర్. ఉమ్, ఇదంతా కొంచెం మింగనీయకుండా కాకుండా ఇబ్బంది ఉందమ్మా. లెన్స్ పెట్టుకున్న ఇబ్బందే, కలర్ వేసుకున్న ఇబ్బంది, గజ్జలది ఇబ్బంది. అమ్మవారి గురించి ప్రాణం పోయిన పర్లే, ఉమ్. దేనికైనా రెడీ అమ్మ ఆశీర్వాదం ఉందని. అన్న ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నియమాలలో కొంతమంది పోతురాజు వేషం వేసినప్పుడు మూత్ర విసర్జన చేయకూడదు, పాన్ తినకూడదు, ఇలాంటి కొన్ని నియమాలు ఉంటాయి. కానీ మీరు ఆడేటప్పుడు కానీ లేకపోతే నాలిక బయట తీసినప్పుడు మన నాలిక ఎర్రగా ఉంటుంది, మళ్ళీ మూత్ర విసర్జన వస్తే ఏం పర్లేదంటారా? అమ్మ మూత విషయానికి తప్పు లేదు. ఉమ్, మనం బాడీ ఆడేదానికి ఇప్పుడు నీళ్ళు కూడా దూపచ్చు. మూతం కన్నా నీళ్ళ దూప ఎక్కువ అయిపోతాం. ఉమ్. మనం Dehydrated అయిపోతుంది డిహైడ్ body. అయిపోతుంది. ఆడుతుంటే అనేది మొత్తం చెమట వచ్చేస్తుంది. ఉమ్, ఆ చెమటలో కొంచెం ఇదైపోతుంది, కంట్రోల్ అవుతుంది. అదొకటి. మూత విషయం ఏంటంటే 4 మధ్యలో ఒక దాకా పక్కన పోసి కాళ్ళు చేతులు సామాన్ల మీద మళ్ళీ మన దగ్గర ఒక ఆవు పంచకం డబ్బా ఉంటుంది మన దగ్గర. ఎప్పుడు క్యారీ చేస్తారు అది? ఆవు పంచకం చల్లేస్తాం అంటే శుద్ధి అయినట్టు. ఉమ్, గలీజ్ దాంట్లోకి శుద్ధి అయ్యి వచ్చినట్టు ఉమ్. అట్లా చేస్తాం. మూతంకి తప్పు లేదమ్మా. అన్న ఇంట్లో కూడా మీరు నియమాలు పాటిస్తారా? అంటే పాటించాలి. ఇంట్లో, శుభ్రం చేసుకోవడం ఆడపిల్లలు మెయిన్ ఉంటే కొంచెం ఆడపిల్ల ఇంట్లో ఉన్న చాలా వాళ్ళు నెలకు మంతులు ఉన్నప్పుడు వాళ్ళని మన చిన్నమ్మకి చుట్టాల కానీ ఇంటికి. అక్కల ఇంట్లో కానీ వాళ్ళ అక్కడ పంపించేస్తాం. ఈ Hmm. బోనాల పండుగ అయితే వాళ్ళు ముందే చెప్పేస్తారు, ఇట్లా ఏముందంటే పంపించేస్తాం. వాళ్ళు మన ఇల్లు మెయిన్
పోతరాజు చేసే ఇల్లు శుద్ధి దీపంతో కలకలలాడుతుంటది. పోతరాజు ఇంటి వేసే ఇట్లా పండగ కళ పండగ మీ ఇంట్లోనే కనిపిస్తుంది. దీపం ముట్టింది మనం అడుగు బయట పెట్టాము, బొట్టు పెట్టండి అడుగు బయట పెట్టాము. ఆ పోతురాజు ఇది అనేది ఆల్రెడీ మీ ఫేస్ లో మాకు తెలిసిపోతుంది. చాలా ఉన్నాయమ్మా, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఒక్కటి ఏంటంటే పోతరాజు బోనాల పండుగ వస్తేనే పోతరాజు గుర్తింపు ఉంటుంది. ఆ తాత పోతరాజు పడిన ఇబ్బందులకు ఎవ్వరికి తెలియదు, చాలా ఇబ్బంది పడుతుంది. కొన్ని జాగాల పర్మిషన్ ఇయ్యరు, బతుకు తెరుగు పనులు పోతాయి. కొంతమంది చాలా మంది హెల్త్ విషయాలు, ఇప్పుడు మూత గురించి అడిగారు కదా, ఆ మూత ఆపుతుంటే కూడా కిడ్నీలు వాపు వచ్చేస్తాయి. మాకు చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. కానీ అమ్మ మీద నమ్మకంతో ఆ అమ్మనే దారి చూపిస్తుంది మాకు. ఆ అమ్మ మీద అమ్మ చెడు చేసినా మంచి చేసినా నువ్వే దిక్కు, మాకు ఎవరు దిక్కు లేక అని ముందడుగు వేసుకుంటే మాకు తవ్వు అనేది అన్నీ చూపిస్తుంది. అమ్మ మీద భారం వేసి ముందుకెళ్తారు. ఇన్ని సంవత్సరాలు కూడా నేను వేసిన ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే నేను ముందుకు పోతున్నాను. అన్న అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంట్లో ఏమైనా చనిపోవటం లేకపోతే ఇంకేమైనా కారణాల వల్ల ఒక సంవత్సరం కనుక వేయకపోతే మళ్ళీ వేయచ్చా, లేకపోతే సంవత్సరం వచ్చింది అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు మన ఇంట్లో డాడీ చనిపోయాడు సపోజ్, ఒక సంవత్సరం వచ్చి ఆయన 7 సంవత్సరం దాకా దేవుళ్ళ దగ్గర పోం. ఇప్పుడు ఈ జనరేషన్లో కొంతమంది చాలామంది అవి పాటిస్తలేరు. మినిమం ఇంట్లో సంవత్సరం దాకా దీపం ముట్టి ఉంటే అది దయ్యాల కొంప అయిపోతుంది. దాన్ని తప్పు కాదు, ఇంట్లో దీపం ముట్టించుకోవాలి. ఆయన టైం వచ్చింది, ఆయన పోయిండు, అది తప్పు కాదు. మరణం జరణం భగవంతుని చేతిలో, మన చేతిలో లేదు కదా, దానికి తప్పు లేదమ్మా. ఇల్లు దేవునికి చేసేది దేవునికి చేయాలా, అది పాటించాలి. కానీ కొన్ని సంవత్సరాల దాకా దేవుని పాడుపడినట్టు పెట్టొద్దు, తప్పది. అన్న బోనాలు అంటేనే ముక్క అంటారు, చుక్క అంటారు. ముఖ్యంగా మనందరికీ గుర్తుకొచ్చేది కళ్ళు. పోతురాజు కళ్ళు తీసుకుంటాడు, కళ్ళు తీసుకుంటేనే ఆడతాడు అనేది ఒక పదం ఉంది. అది వాస్తవమేనా అన్న? అది వాస్తవమే. ఆ కాలంలో పానకము చెట్టు నుంచి వస్తుండే, పానకం మొక్కండి, ఈ మందులు గిందులు అవన్నీ ఏం లేకుండే. పానకాన్ని పానకం లాగానే తీసుకోవాలా, ఓవర్గా తీసుకుంటే ఇప్పుడు మందు చుక్క అని అంటారు. ఇంకొకటి పోతరాజు తినలేమమ్మా మేము, ఒక 2 ఇడ్లీ తింటే చాలు. మేము తినలేము, తింటే ఆడలేరు, ఆయుషం వచ్చేస్తుంది. ఇంకొకటి బ్లడ్ అనేది సర్కిల్ కాదు, ఎంత తింటే అంత దమ్ము వస్తేనే ఆడలేము. మేము తినం అసలు. ఒక లెక్క వస్తే ఏదో ఆసరకంగా కొంచెం ఒక ఇడ్లీ ఒక బోండాను తినేసి, చాలా మాటకైతే మేము తినమమ్మా. ఈ నీళ్ళు తాగుతాం, ఏమైనా కూల్ డ్రింక్స్ దాకా ఉంటే కడుపులో చల్లడానికి తాగుతాం. ముక్క సుక్క ముట్టొద్దు. కొంతమంది ఏంటంటే వగ్గగా తినేస్తారు, తాగేస్తారు. ఆ తాగుట్లో ఏమైపోతుందంటే బయటకు వచ్చే లోపల తిరుగుతుంటుంది ఆ విషయం. ఇంకొకటి పోతరాజు చేసినాక పబ్లిక్ని కొట్టొద్దు. పబ్లిక్ కొట్టే అర్హత లేదు మనకు. చెట్టు బండి మీద కొట్టేళ్ళని కొట్టడం, ఇది చేసడం, అది చాలా తప్పు. ఇంకొకటి మొన్న ఒక ఆయన క్వశ్చన్ చేస్తాడు, అన్న ఎక్కడ పడితే అక్కడ కూర్చుందంటే, నువ్వు గుడి బయటికి వచ్చేదాకా ఆడుతుంటే రెస్పాండ్ అనేది ఉండాలి కదా. దీనికి కాళ్ళకి ఏదైనా మంచి జాగా చూసుకొని కూర్చోవాలి. ఎవరైతే పిలిచారో అన్న ఒక 2 మినిట్స్ జర నొప్పి లేస్తుందంటే ఇస్తాడు ఆయన, ఒక పక్కకు మంచి జాగా పోయి కూర్చొని. ఇక్కడ ఏమైపోతుందంటే ఏడ పడితే ఆడ కూర్చునిపోతురు. ఇప్పుడు ఈ జనరేషన్, గత 2 సంవత్సరాల నుంచి జనరేషన్ వాళ్ళకు తెలియదు, చెప్పేటోళ్ళు లేరు. వాళ్ళు ఒకసారి ఒకరితో వేసి నెక్స్ట్ వాళ్ళకి గురువు అయిపోయి నువ్వు ఇట్లా చేసుకో అట్లా చేసుకుంటున్నట్ల అట్లా పోతరాజుని కించపరిచి వాల్యూ తీసేస్తారు. ఒకప్పుడు ఉండే పోతరాజు అసలు ఎట్లుంటుండే అన్న? ఒకప్పుడు పోతరాజు అంటేనే ఒక 10 మంది ఇంత దూరం ఉంటుండేమో, 10 అడుగులు దూరం ఉంటుండే. ఇప్పుడు ఈ జనరేషన్కి ఒక పోతరాజు పక్కకు వచ్చి సెల్ఫీస్ ఫోటో తీసుకొని పోతున్నారు. జనరేషన్ మారిపోయింది. కొంతమంది డిస్ట్రిక్ట్లకైనా ఊర్లకైనా వచ్చి అరే తెలంగాణలో బోనాలంటే పోతరాజు ఇట్లుంటాడు, ఇగో నేను ఈ పోతరాజుతో ఒక ఫోటో తిరిగినా, ఈ పోతరాజు అని మనం ఎప్పుడైనా అక్కడ అవకాశం వస్తే అన్న ఈ అన్నని నేను పోతరాజు చూసిన అక్కడికి ఫోటో దిగినా వాళ్ళు హ్యాపీనెస్ అవుతారు. మా దినేష్ అంటే ఎవరు పబ్లిక్ అని వేరే మొత్తం వచ్చినాక వాళ్ళని సంతం చేసే పంపించాలని. మనము ఆ పోతరాజు విషయంలో ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేము. మనది అమ్మ సేవ చేసుకుంటున్నాం, మనం పిలిచిన వాళ్ళ మాట వింటాం, అమ్మవారు సేవ చేసుకుంటూ పోతాం. వాళ్ళ మాటలు వీళ్ళ మాట పట్టుకుంటే మనం మన కార్యం చేయలేము. కొంతమంది పోతరాళ్ళ 10 మంది తాగేసి ఆడుతుంటారు, వాళ్ళ పోతరాజు కూడా తాగిండు వాళ్ళతో కూడా ఆడుతున్నాడు అని అంటారు. చూడాల ఎవరు తాగిరు. నేను ఈసారి మొన్న యూట్యూబ్లో అని చెప్పిన, ఎవరైతే గలీజ్గా చేస్తారో అతని వేషధారణ ముఖం కడిపించి అలా గురువోళ్ళు
నువ్వు చేసే తప్పేంది అని ఇవించి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వేసి అతన్ని ఈ తప్పు చేశాను నిరూపిస్తే నెక్స్ట్ టైం ఆ తప్పు చేయడు అవును. అని చెప్పాను నేను కూడా. ఉమ్. ఈసారి అందరు ఫోకస్ పోతరాలమే, ప్రతి అవును. ఇయర్ ఫోకస్ పోతరాల మీదే ఉంటుంది. ఒక అమ్మవారి జోగినల మీద పోతరాలు, పోతురాజు. ఒక అమ్మవారి ముంగట వాళ్ళదే ఉంటుంది, మాది ఉంటుంది. వాళ్ళ ఫోకస్ వాళ్ళది. ఇంతవరకు ఏ తప్పు రాలేదమ్మా జోగినలు. అవును. వాళ్ళ పవిత్రమైన ఆ జోగినలను కూడా సతాయిస్తురమ్మా. మనం చూస్తున్నాం చూసాం కొన్ని చాలా కొన్ని. సతాయిస్తారు. అవును. యూత్ అనేది కొంతమంది పోరలు, ఈ కొంతమంది గంజాయి తాగి, కొంతమంది తాగి చిడాంచుడు చేసి అలా లొల్లిలు అయిపోయి అది మొత్తం పైలంచిపోతుంది. ఉమ్. అట్లా చాలా గలీజ్ చేస్తారు. అట్లా చేయొద్దని. జోగిని అంటే అమ్మవారితో సమానం. అవును. మనం వాళ్ళ శాపన నోరుతో పడితే మన పాపం తలుగుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళ ప్రేమతో భక్తితో కొలిచి వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వాలా. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని పబ్లిక్ నేను చెప్తున్నాను. అన్న, పోతురాజు వేషం వేసే వాళ్ళు బాగా సంపాదించుకోవాలంటే ఆ రోజు ఒక్క రోజే అంటూ ఉంటారు. అది నిజమేనా? కరెక్టే అమ్మ. అసలు ఎంత వస్తుంది అన్న? అమ్మ పోతురాజు సంపాదించుకుంటే ఇవాళ మేము బిల్డింగ్లు కడుతుండే. అవును. పోతురాజు సంపాదించుకుని వేలు ఇయ్యలేరమ్మ, ఎవ్వరు ఇయ్యలేరు ఉమ్. అంటారు. కానీ ఆ వేలు సంపాదించుకుంటే ఇలా మేము బండ్లు కొనుక్కుంటుండే, బంగారం కొనుక్కుంటుండే, చుట్టుముడుక ఒక పేరు రేంజ్ ఉంటుండే. అవును. అవును. ఏ పోతరాజనన్నా నాకు చూపెట్టండి లక్షలు సంపాదించని బిల్డింగ్ కట్టుకొని కారు తీసుకున్నాను చూపెట్టండి. నేనైతే ఎవరిని చూడలేదు. అసలు ఎంత వస్తుంది అమ్మ 5,000 ఇచ్చుడే మా ఎక్కువ అమ్మ. ఒక్క రోజుకి? ఒక్క పోతరాజుకి 5,000 ఇచ్చుడే మా ఎక్కువ. కొన్ని జాగాలు అయితే అవి కూడా ఇయ్యరు మాకు. ఉమ్. ఎవరు ఏందమ్మా, నాదే చెప్తా. నేను 5,000 మాట్లాడతా, నలుగురిని తీసుకొని పోతా. వాళ్ళ ఛార్జు, వాళ్ళ తిండి, నాస్తా, పాన్, సిగరెట్ అవన్నీ చూసుకోవాలి. అక్కడ మీరే? మేమే చూసుకోవాలి. ఎవరైతే తీసుకుపోయి అక్కడ వేపిస్తారో వాందే రెస్పాండ్. అలా వాళ్ళని మంచి చెడు అయినా కూడా మనమే రెస్పాన్స్. ఉమ్. అక్కడ పోయి ఇప్పుడు ఊరు ఉంటుంది, సిద్దిపేట ఉంటుంది, కరీంనగర్ అవును. ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో అయితే ఏం తక్కువ లేవమ్మా. అవును. ఇప్పుడు ఒక బండి మాట్లాడుకుంటే మినిమం 5,000 మాకు ఇచ్చేది. అలా సగం ఇస్తారు, సగం ఉంచేస్తారు. ఉమ్. అట్లా కూడా కొన్ని చాలా అయిందమ్మా మాకు. వచ్చిన కాడికి అమ్మవారు ఇచ్చిన కాడికి మేము సంతోషించుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ టైం పిలిచి మేము పోం. ఎప్పుడు ఇంకొకటి అమ్మ, పోతరాజు బ్యాండోలు గొర్రెలు కష్టపడినట్టు ఎవరు కష్టపడారు. అవును, ఇది నిజమే అన్న. కొంతమంది శత్రుత్వం తీసుకోవాలని సీసం పెంకలు, గాజు పెంకలు ఆడుతుంటే కాళ్ళ కింద వేస్తారమ్మా. గుండె సూదులతో కూర్చే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది జడలు ఇగ్గుంటే గుంజేటోళ్ళు కూడా ఉన్నారు, పడనోళ్ళు. ఉమ్. ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ అయినా కూడా వాని పాపం వాందే, నా భక్తి నాది అని అమ్మని నమ్ముకొని ముందే పోతాం, అంతే. అప్పుడు బాధ అనిపిదా అన్న? ఈ అమ్మవారి కోసం ఇంత చేస్తున్నాము, వీళ్ళేమో ప్రజలు ఇట్లా మేము పడని వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి మీకు ఇప్పుడు ఏమనిపించలేదా? బాధ ఒకటి అనిపిస్తుంది. నేను తప్పు చేస్తే నాకు బాధ అనిపిస్తుంది. అవును. నా అమ్మనే ఉన్నాక నాకెందుకు భయం? ఉమ్. చెయ్యి కుచ్చుకున్న రక్తం పోతున్నా కూడా మేము ఆడిన రోజులు కూడా ఉన్నాయి. ఒక ఒక సిచ్యువేషన్ చెప్పండి అన్న, మీకు బాగా గుర్తున్నది అట్లాంటి. బాగా గుర్తుందమ్మా. నాకు ఒక ఊర్లో పోయినాము, వేసినాము, మమ్మల్ని రోడ్ల మీద ఇడిచేసారు. అక్కడ నీళ్ళు అడిగితే కూడా కడుక్కొని కూడా నీళ్ళు ఇవ్వలేదు మాకు. చాలా ఇబ్బంది అయింది. లాడ్జ్ కూడా పోతే రైల్వే స్టేషన్లో పండుకొని కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. పేమెంట్లు ముంచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉమ్. కొన్ని అయినాయి. ఏదైనా మన మంచి గురించే అవుతుంది, ముందు మనం ప్రిపేర్ ఉండాలా అని ఆ ఆజ్ఞ కూడా మా అమ్మవారు మనకి ఇచ్చింది. అంటే అప్పటి నుంచి కొంచెం కొంచెం జాగ్రత్తగా జాగ్రత్త ఉండటం, ఉంటాం మీరు అంతే. అలాంటివి ఎక్కడ చేస్తారు. పోయినా కానీ, ఎక్కడైనా కాళ్ళ పోతప్పుడు కూడా అమ్మని తలుచుకొని కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని, అమ్మ అందరు చల్లంగా పోయి, ఎవరైతే నేను తీసుకుపోతున్నా వాళ్ళు ఇంటికి పోయేదాకా నీ జుమ్మదారి తల్లి అని మొక్కుకోబోతాం. ఉమ్. మహానందిలో కూడా వేసినాం మేము పోతరాజు. ఉమ్. మా గురువు తొలకపోయింది దినేష్. అక్కడ గణేష్ల పండుగకు మహానందిలో పోతరా లేపించాడు గుడి చైర్మన్. ఉమ్. అక్కడ కూడా చేసినాం. నేను మచిలీపట్నం కూడా వేస్తాం కాళీమాతకు. మేము సంవత్సరంలో ఒక 2-3 సార్లనే ఇస్తాం. ఒక సంవత్సరంలో బొడ్రాయి పండుగ, అమ్మవారి పరిశీషకు అమ్మ మాకు అన్నం పెడుతుంది, చల్లంగా చూస్తూనే ఉంటుంది. ఉమ్. ఆ అమ్మ దయ ఏనాడు మాకు ఏ బాధ కలిగేలేదు. ఈ పోతరాల్లో కూడా ఇంకా సంతోషము. మాకు తిండి పెడుతుంది, మమ్మల్ని అందులో చల్లంగా చూస్తుంది. 8 వారాల పండుగ అవుతుండే అమ్మ. అవును. ఈ జనరేషన్లో 2వ వారంకి రెండో క్లోజ్ వారం. చేస్తారు. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ఊర్లో తిరుగుకుంటే అమ్మవారి సేవ చేసుకుంటే చాలా సంతోషం ఉంది. ఆ బాధ ఏంటంటే ఒక 8 వారాల పండుగని 2 వారాలనే క్లోజ్ చేసేవాడికే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బతుకుతూ కొంచెం ఆధారం కూడా ఇదవుతుంది. మీరు ఏం పని చేస్తారన్న? నేను బట్టల దుకాణంలో పనిచేస్తా. ఉమ్. మా సేట్ నిమిత్ జైన్, ఉమ్. మనీష్ జైన్, నిమిత్ జైన్. మా సారు చాలా సపోర్ట్ సపోర్ట్ చేస్తాడు.
మాకు కొన్ని పండుగ పోతరాజు చేసినా కూడా మాకు పర్మిషన్ ఇస్తాడు. ఆయన కూడా భక్తుడే, జైన్ భక్తుడు. ఓకే. ఆయన ధర్మము దానాలు మన జైన్ మందిలో చాలా చేస్తాడు ఆయన, నిమిత్ జైన్. సో ఆయన కూడా ఆయన సపోర్ట్ సపోర్ట్ ఉంది. కాబట్టి మీరు వేషం దేవుడు అంటే వేయడానికి. ఆయనకు అనుభవం ఉండేవాడికి మాకు కొంచెం అమ్మవారి సేవ కదా అని కొంచెం పర్మిషన్ ఇస్తాడు అమ్మ. అంతే. మీరు ఇందాక అన్నట్టు అన్న ఇప్పుడున్న జనరేషన్లో ఫొటోస్ కోసం లేకపోతే వాళ్ళ హ్యాపీనెస్ కోసం పోతరాజు వేషం వేస్తూ ఉంటారు. ఇందాక మీరు అన్నట్టు కూడా వాళ్ళు మళ్ళీ మంచాన పడ్డమే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఒక పోతరాజు ఈ జనరేషన్కి అయితే కొంతమంది యూట్యూబ్లో కొత్త వాళ్ళని ప్రేమస్ చేస్తారు. ఇప్పుడు నేను టాప్ కావాలా, నేను ఫేమస్ కావాలా, అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్గా కూడా ఒక యూట్యూబ్ లాగా పెట్టేస్తారు. ఆ యూట్యూబ్లో ఏం చేస్తారు అంటే ఆ ఫోకస్ చేస్తారు ఆ మనిషి మీద. అన్న యూట్యూబ్ లో చూసి రెడీ అయ్యే విధానం కూడా చూస్తున్నాం ఈ మధ్య కొంతమంది. అట్లా అయిపోయిందమ్మా, ప్రతి ఒక్క ఇంటిలో ఒక యూట్యూబ్ అయిపోయింది ఇప్పుడు. కొంతమంది మీరు చూస్తున్నారు యూట్యూబ్లో ప్రతి ఒక్క ఇప్పుడు నేను లైక్లు వచ్చినా అది వచ్చినా అన్న ఈ జై ఇది మనం ఫేమస్ కావాలి. అల్లే ఏమవుతుందంటే ఈ కొత్త వాళ్ళని ఒక గుర్తు పైకి తీసుకుపోతారు, కానీ వాళ్ళకి ఏం తెలియదు. ఒకళ్ళు 10 సంవత్సరాలు చేస్తున్నా అంటారు. 10 సంవత్సరాలు చేస్తున్నా అంటే నీకు చెప్పిన వాళ్ళకు దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అన్న కలవాలి కదా, తెలియాలి కదా, తేడా ఉంటుంది ఆటోమేటిక్. అతను చెప్తున్నప్పుడే తేడా కనబడుతుంది. ఇన్ని సంవత్సరాలు ఈ వయసుకి దాని జనరేషన్కి వయసు 10 సంవత్సరాలు చేసిన అది చెప్పడం. ఇప్పుడు నాకు 43 years, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా. దానికి దీనికి లెక్క కలవాలి. వాళ్ళు ఏమంటారు చెప్పేస్తారు, కానీ పోతరాజు ఎట్లా తయారవుతాడు, ఏ విధంగా అవుతాడు. మానవుడు చెప్పిండు అటుపని తాగమన్నాడు, అటుపని తినమన్నాడు, పాలు తాగమన్నాడు. నాకేం అలవాట్లేదు అంటారు. మళ్ళీ వేషం వేసినాక ఇంపదాకా గుట్క అంటారు, గుట్కకు దవడ పెడుతురు. దాని భయం కన్నా కొంచెం నోట్ల కలర్ వేసి ఇట్లా చూడంగా గుట్క అది ఇట్లా పడుతుంది గలీజ్గా, అదొక తప్పు. పోతరాజు వేషం వేస్తే సిరిగేటు గుట్క చెయ్యొద్దు. మందు కూడా పానకం లాగా తీసుకోవాలా, ఒక 4 గోడ మధ్యలో చూసుకోవాలి. బయట ఏడబడితే తప్పు తీసుకోదు. ఎక్కువ తీసుకుంటే హార్ట్ బీట్ అనేది చాలా ఇదైపోతుంది. హార్ట్ బీట్ అనేది మన ఫాస్ట్గా కొట్టుకుంటుంది, స్ట్రోక్ వచ్చే సమస్య కూడా ఉంటుంది ఎక్కువ తీసుకుంటే. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చాలా కొన్ని సంవత్సరాల క్రితం చూసాం. పోతరాజు వేషం వేస్తూ కొంతమంది చనిపోయిన పోయిన సంవత్సరం ఒక 2-3 పోతరాలు కూడా చనిపోయింది. అదేమైందంటే అన్న ఇక్కడ ఇంకోటి, అది అదృష్టంగా భావించాలి అనాలా, లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేయడం వల్ల ఆ రోజు అలా జరిగింది అనాలా, మామూలుగా ఏమంటారు? అది తప్పు కాదు, అతని చేసుకున్న అదృష్టం పుణ్యము ఆ వేషం మీద పోవడం. ఇప్పుడు ఇక్కడ అయ్యప్ప మాలేస్తాం, శబరిమలలో పోయి ఎంతో మంది చనిపోతారు. అది జన్మము పుణ్యం, జన్మధన్యం. అంటే అది శబరి యాత్ర, ఇది అమ్మవారి యాత్ర. దీంట్లో చనిపోతే ఆయనకు మోక్షం ఉంటుంది. ఇంకా ముందు ఇంకా ఏదో చెయ్యాలనేది మళ్ళా జన్మిస్తుడు అని. చనిపోయి మరణం ధరణం భగవంతుని లీల పోవడం అది తప్పు కాదమ్మ. కొంతమంది ఏంటంటే నిందలేని బొందలేదు అంటారు. ఆ నిందనే మాకు బదలాంగా వెళ్తుంది, అది మంచిగా కాదు. భగవంతుని తెలిసే చాలు, మాకు ఎదురు మనిషితో వాళ్ళతో చెప్పడం మనకు అవసరం లేదు. అన్న అసలు ఏ సంవత్సరం నుంచి పోతరాజు వేషం వేయాలి అంటే, ఈ వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు వెయ్యాలి, లేకపోతే పోతరాజు గురించి తెలిసినప్పుడు వెయ్యాలి ఇలా అనుకుంటారా, లేకపోతే ఎప్పటి నుంచి అసలు వేయాలి? ఇది అతని మనసులా నేను వెయ్యాలని కోరిక వచ్చినప్పుడే ఆ అమ్మవారు మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టమ్మ. అది ఉత్తగా ఇంతమంది ఉన్నారు, అందరూ వేయగలుగుతారు. ఎవరు వేయాలో వాళ్ళకి అమ్మ ఆశిస్తుంటేనే వేస్తారు పోతరాజు. అవును, ఆ నీడ ఉండబట్టి ఆ పోతరాజు వేషధరము వచ్చి అమ్మ చెప్తుందనే నువ్వు వేస్తున్నావు. గుట్టిగా అయితే నువ్వు వేయలేవు కదా. అట్లా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. మన కోరిక ఆ కోరిక వచ్చిందంటే మన అమ్మ ఆజ్ఞ ఇచ్చిన వాటికి మనం వేస్తున్నాం. అన్న పోతురాజు వేషం వేసిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు, ఉగ్ర రూపంలో ఊగిపోతూ ఉంటారు అమ్మవారి. స్టార్ట్ వేషం వేసినాక పట్టంలకి బయటికి వెళ్ళినాక గుమ్మడికాయ కొట్టినాక వెళుతుంటే ఆ రూపం అనేది అతనికి ఎదురు ఎవరు ఉండొద్దు. ఇట్లా నడుస్తుంటే ఇట్లా ఆ ఇరవలతో కొట్టుకుంటూ పోతున్నది. అప్పుడు చాలా మంది వచ్చి ఆ ఇరవలు కొట్టుకుంటూ పోతున్నది, వాళ్ళ మీద ఉన్న చెడు దృష్టి కానీ ఏదైనా వాళ్ళని చేతబడి చేసిన వాళ్ళు కానీ వాళ్ళ మీదకైనా వెళ్ళిపోతుంది. పిలిచి కొట్టుకోవడం వేరు, అనుకోకుండా పడడం వేరు. ఓకే, అంటే చాలా మంది ఇందాక మీరు అన్నట్టు పిలిచి కొట్టిపించుకోవడం లేకపోతే డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. డబ్బులు తీసుకోరమ్మా, ఎవ్వరు డబ్బులు తీసుకోరు. ఇప్పుడు వేషం మీద ఉన్నప్పుడు మనం ఇట్లా కొట్టి అన్న నాకు హెల్త్ బాగాలేదని అంటే ఆయన విధంగా ఆయన చదివేది చదువుకుంటా తిప్పుతే ఆయన వెళ్ళిపోతుంది. అట్లా డబ్బులకి పోతరాజు అంటే డబ్బులు కాదమ్మా, భక్తితో చేస్తున్నావు, శ్రద్ధతో చేస్తున్నావు, ఒక సేవ చేస్తున్నావు, ఆయన ప్రేమతగా ఇస్తే తీసుకుంటారు.
నువ్వు బొట్టు పెట్టి డబ్బులు అనేది మనము రోడ్డు మీద అడుక్కుతూనే పోతులం కాము. అవును. కొంతమంది అది కూడా చేస్తున్నారు. చూస్తున్నాం ఈ మధ్య ప్రేమతో వచ్చి కొంతమందిని. నీ ఇట్లా పెడితే మేము ఆడేటప్పుడు కూడా అమ్మ చాలా మంది ఖుషితో మా నోట్లో పెడతారు. అవే తీసుకుంటాము, కింద పడింది తీసుకోము, చేతిలోకి మేము తీసుకోము. ఉమ్, వాళ్ళ సంతోషంగా వాళ్ళు ప్రేమతో ఇచ్చిందే మేము తీసుకుంటాం, దరుజనంగా తీసుకోము. కొడితే 20 కొడితే నువ్వు 100 రూపాయలు 500 అంటే అది చిల్లరే. అది అదే వ్యాపారం అవుతుంది. చేస్తున్నారు ఇప్పుడు అట్లా. ఉమ్, దానివల్ల ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు వల్ల అందరికీ కొంతమంది మాకన్నా సీనియర్ పోతరాలు ఉన్నారు, ఉమ్, వాళ్ళ గౌరవం వాళ్ళ వాల్యుయేషన్ కూడా తీసేస్తారు. అది పోతుంది. తప్పు. ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక గురువు ఉన్నాడు, నా గురువు వాల్యుయేషన్ తీసేయి, నేను గురు స్థానంలో వచ్చినాక నా వాల్యుయేషన్ తీసే వాళ్ళు కూడా ఇంకోళ్ళు ఉంటారు, మీ వాల్యూ తీసే ఇంకోళ్ళు వాళ్ళు ఉంటారు. ఉంటారు. అది అవును. తప్పు. ఎంతైనా కానీ గురువుని గౌరవించాలి. గురువు లేనిది గుడి విద్య. గురువు లేకపోయినా ఎవరినైనా కంటాక్ట్ అయ్యి అన్నా నాకు ఈ విధంగా ఉంది ఇట్లా కావాలని చెప్తే దాని విధంగా గురు చెప్తాడు. ఉమ్, వచ్చి కూడా నిలబడి నీకు బొట్టు పెట్టి నిమ్మకాయ ఇచ్చి మెడలు బంద వేసి బయటకు వచ్చేదాకా ఉండి అతను జరుగుతాడు. అది గురు అంటే. అన్న నేను పోతురాజు గురించి చదువుతున్నప్పుడు పోతురాజుల మీద చెడు ప్రభావం కూడా చెయ్యొచ్చు, చేస్తాం అంటే వశీకరణ చేయొచ్చు, లేకపోతే చేతబడి చేయొచ్చు అనేవి విన్నాను. చేస్తారమ్మా. నిజమా అన్నది? చాలా మంది చేశారమ్మా. అంటే ఆ జనరేషన్ చేసిరు. ఇప్పుడు ఈ జనరేషన్ మంత్రకాలు లేరమ్మా. ఉమ్, ఆ జనరేషన్లో మిరియాలని రక్తంలో కలిపి మేక రక్తంలో కలిపి చదివి కాలు ఇట్లా కొడుతుండే. మీ మీదకి మేము కొడితే అవి వచ్చి మాకు తలుగుతుండే. ఆ శరీరం తలుగుతే ఏమవుతుందంటే మెయిన్ ఇది బ్లాక్ అయిపోతాయి, ఇవి ఒజన్ అయిపోతాయి, మోకాలు ఒజాలు అయిపోతాయి, అడుగు పెట్టడానికి రాదు. ఇక్కడి నుంచి ఇదంతా మొత్తం పెయ్యి మొత్తం బరుగైపోయి అతను నడవలేక అతనికి చక్కెర వచ్చినట్టు పడిపోతాడు. పోతురాజు వేషంలో ఉన్న వేషం చాలా మంది, కొంతమంది నెత్తురు కక్కుని చనిపోయిన పోతరాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద సీనియర్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది హెల్త్ విషయంలో కూడా కొంచెం ఇదైంది. కొంచెం మా వాళ్ళు కూడా కొన్ని తప్పులు ఉన్నాయమ్మా. కొన్ని దాన్ని మనం కంట్రోల్. కొంచెము పోతరాజు వేసినాక ఇవన్నీ నొప్పి లేస్తాయని కొంచెం డ్రింక్ ఎక్కువ తీసుకుంటాం. నొప్పులకి డ్రింక్ ఎందుకంటే హాస్పిటల్కి పోతే డ్రింక్ మీద గోళీలు వాడలేము కదా. అయితే ఏం చేస్తారు, దాని మీద డ్రింక్ తాగేస్తారు. ఏషియన్ తీసినాక తెల్లారి లవం ఇవి బ్లాక్ అయిపోతాయి. ఇవి కొన్ని వాళ్ళు ఏమేమో గుచ్చుకుంటే కాళ్ళల్లో గుచ్చుకుంటే అవి తీసుకుంటే ఆ నొప్పి పోకుండా మళ్ళీ అలా బాడీకి తాగినాక కొంతమంది రిలీఫ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అట్లా కొంచెం హెల్త్ విషయంలో అలా మేము కొంచెం తప్పులు కూడా చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అంతే. ఆ నలుగురిలో ఆట ఆడేటప్పుడు కూడా ఎవరు మీ దగ్గరికి వెనకైనా వచ్చి ఇట్లా ఇట్లా గీరుకుంటూ పోతారు, జుట్టుకు ఇట్లా పెట్టేస్తారు. అవమానాలు కూడా చాలా అవమానాలు. ఎంత అవమానం అంటే అంత అవమానిస్తారమ్మా. నేనేమంటున్నా, ఒక పోతరాజు అమ్మవారి తమ్ముడిని ఒక వాల్యుయేషన్, ఒక విలువియాలి. ఈకలే ఆడే పోతాడు, బేకర్ తాగొద్దు పోతరాజు ఆడు బేకర్ అంటాడు, అతను కూడా పడతాడు. మనం చూసి అనాలి, ఎవ్వరు ఏంది ఏ పోదు మంచోళ్ళనని చెడు పాపం తెచ్చుకుంటున్నాం మనం. అవును. చూసి ముఖం గడాను, అరే బాబు ఇప్పుడు ఎదురు మనిషికే తెలుస్తుంది నువ్వు ఈ తప్పు పని చేసిన, ముఖంగా పక్క పిలిచి అరే బాబు నువ్వు ఈ తప్పు పని చేస్తున్నావు అని చెప్తే అతను కూడా అర్థమవుతుంది. అరే ఏం చేశాడు అనేది. అరే నేను తెలియక ధర్మం చేసిన, వద్దు జాగ్రత్తనని ఉంటుంది. అప్పుడు భయం అనేది ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా ఒక భయం, ఒక మాంకాలమ్మ గుడి పోతరాజు బయట పోయి మేము ఏదైనా తప్పు చేస్తే గుడికి చెడ్డ పేరు వస్తుంది. అవును. ఆ గుడి పేరు రావద్దని మేము చాలా భయంతో కూడా జాగ్రత్త ఉంటాం కొంచెం. అన్న మీరు వేషం తీసిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళకూడదు అంటారు పెద్దలు, ఎందుకన్నది కారణం ఏంటి? అమ్మ ఇంటికి వెళ్ళేదంటే మొత్తము ఒంటి మీద పసుపు దుష్టశక్తులు వచ్చి మన మీద కూర్చుంటాయి అమ్మ. అంత పసుపు అంటేనే చాలా రక్త పిశాచాలు ఉంటాయి. మూలలలో రక్త పిశాచాలు ఉంటాయి. ఆ రక్త పిశాచాలు వచ్చి మన మీద కూర్చుంటాయి. అయితే ఇంటికి పోవదని ఉండదు, పోవచ్చు. ఏషధారం తీసి మనకు ఒక నిమ్మకాయ ఇస్తారు కదా, ఆ నిమ్మకాయని 3 తోవల కాడ పోయి మన మీదకి 7 సార్లు మనమే తీసుకోవాలి. ఎదురు మనిషి వస్తే ఎదురు మనిషి చూస్తే అయిపోతుంది. ఆ నిమ్మకాయ ఒకటి అలాగ ఉంటుంది మనకు. ఆ నిమ్మకాయని మన గురి ఇస్తాడు, ఆ నిమ్మకాయ అదే ఇస్తాడు నిమ్మకాయ. ఆ నిమ్మకాయని 7 సార్లు తిప్పి ఒంటి మీదకి కాలు కింద తిప్పి ఎడమకాలతో తొక్కి వెళ్ళిపోవాలి. ఇంటి ముంగ పోయినాక పక్కకు ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని కాళ్ళు చేతులు కడిగి ఫస్ట్ అమ్మవారి పోయి అమ్మవారు మొక్కి అప్పుడు వేసేదారం పక్క పెట్టేసాము, తీసేస్తే ఇంకా యథావిధిగా పనులన్నీ చేసుకోవచ్చు. అన్న మీ గుడిలో అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడి అంటేనే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బోనాలు అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేస్తారన్న. చాలా యుఎస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. యుఎస్ లో నేను ఇక్కడ వీడియో అక్కడ నేను చూసిన వాళ్ళని కూడా చూసిన. మా దినేష్ ఒక వీడియో అక్కడ పెట్టిరు కూడా, అక్కడ అయితే అక్కడ వీడియో కూడా పెట్టిరు. అతను ఆ వీడియో స్టేటస్ కూడా మాకు పంపించింది, మేము పెట్టినామని. దినేష్కు అంత ఫ్యాన్స్ ఉండే. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దినేష్ పోతారు అంటే పోరోడు కూడా చెప్తాడు. అట్లాంటి వాడు ఈరోజు మా గురువు లేడు, అదొక బాధాకరం.
ఉమ్, అతనికి పసకలు అయినాయమ్మా. పసకలు అయ్యి కొంచెం లివర్ కొంచెం ఇదయ్యి కడుపులో దిగి ఇదైపోయింది. ఆ గురువు లేడని చాలా బాధ అనిపిస్తుంది. నాకు చిన్ననాటి స్నేహితుడు, ఉమ్. ఒక్క జాగాలోనే పెరిగినాం, ఒక్క జాగాలోనే ఉన్నాం. అట్లాంటి మనిషి లేడని కొంచెం బాధకరం. కానీ మీరు అన్నట్టుగా దినేష్ పోతురాజు అని యూట్యూబ్లో కొట్టినా లేకపోతే ఎవరిని అడిగినా సరే ఆయన ఎంత ఫేమస్ అనేది మనందరికీ ప్రతి తెలిసిందే. పిల్లగాని కూడా అడిగితే చెప్తారు దినేష్ ఉమ్. పోతురాజు అని. అట్లా ఆ రూపం అనేది అట్లా ఉంటుండేమ్మా. సాక్షాత్ ఆ పోతురాజు పోతలింగని రూపం అతని మీద కనబడ్డది నాకు. అవును. నాకు కనబడ్డది. నేను ఎన్నోసార్లు చూసిన. అతనికి ఏమైనా అయినా కూడా నేను చేస్తుంటే నాతోనే చేయించుకుంటుండే. ఓకే. ఏదైనా అరే ఇట్లా సుస్థ అవుతుంది రాజు మాకు చూడరాజు అంటే చేయించుకుంటే మళ్ళీ అంత ఆర్డర్లు చేసుకుంటే మేము ముందు పోతుండే. ఎక్కడ పోయినా మేము నలుగురం పోతుండే. సికింద్రాబాద్లో పోతాల్లో స్టిల్లులు ఇచ్చింది కూడా మేమే అమ్మ ఫస్ట్. ఉమ్, మాది కాళీమాత స్టిల్ ఉంటుంది. అతన్ని గుడికాడ ఇట్లా మోకాల మీద తొడల మీద లేపుకొని ఇట్లా స్టిల్ ఇస్తాం మేము. టెక్నాలజీలో ఒక పేపర్లో పడ్డది ఆ స్టిల్లు. చాలా పేరు వచ్చిందమ్మా. ఆ స్టిల్లు ఫస్ట్ స్టిల్లులు తీసింది కూడా మేమే. దినేష్ గ్రూప్ స్టిల్లు తీసినాం. ఈరోజు అప్పుడు ఇద్దరిద్దరు పోతురాలు పోతుండే, ఉమ్. మేము నలుగురం పోతుండే. ఆపోజిట్ ఆడుకుంటా ఈరోజు ఆ టెండు చేంజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ పోయినా నలుగురు పోతురాలు పోతురు కంపల్సరీ. ఎందుకంటే ఇద్దరు పోతురాలు కొంచెం రిలాక్స్, కొంచెం రెస్ట్ అయినా తీసుకోవాలన్నా కూడా కూడా ఇద్దరు ఇంకో ఆడుతుంటుండే. ఇద్దరు, అవును. అట్లా కంబైన్డ్గా నాన్ స్టాప్ వాళ్ళు ఆడాలి. వాళ్ళు కోఆర్డినేషన్ Communication చేసుకొని కొని setting చేసుకుంటుండే మాట్లాడుకొని. అట్లా. వాళ్ళకు కొంచెం ఆధారం ఉంటుండే, మాకు కూడా కొంచెం ఆధారం ఉండే, రెస్ట్ అనేది ఉంటుండే. ఉమ్. అట్లా ఈ రోజు అదే టెండ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం. అన్న 2 గంటలు కాదు, 4 గంటలు కాదు, 10 గంటలు కాదు, 12 గంటలు ఆడుతూనే ఉంటారు. అసలు మీకు ఆ సోయి అనేది అంటే చర్మం మీద ఒక స్పర్శ అనేది లేకపోతే ఏదైనా తెలుస్తుందా? తెలుసమ్మా, పెయిన్ అయితేనే ఉంటుంది, చెమటకు దోమలు కరుస్తూనే ఉంటాయి, అంతా అయితేనే ఉంటుంది. కానీ ఓపిక అమ్మ గురించి, మన పేరు అమ్మ ఆశీర్వాదం నుంచి ఆ ధైర్యం. అమ్మ అప్పుడు ఏం కాదురా నేనున్నా అన్న ధైర్యం ధైర్యం ఉండబట్టి మేము ముందు పోతుంటాం. అన్న 2014లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండగగా బోనాల పండుగని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఎలా అనిపించింది మీకు? అప్పటి నుంచి చాలా మంచిగా, అంత ముందు నుంచి ఉందమ్మా. అవును. గత అంటే మన గోల్కొండ బోనాల పండుగ అనేది ఎంత ఫేమస్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇదంతా చూసి ఇన్ని పండుగల్లో మన బోనాల పండుగని రాష్ట్ర పండుగగా చెప్పడం ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించిందమ్మా. ఇంకొకటి ఫస్ట్ తెలంగాణ వచ్చినాక ప్రజల్లో ఆ సంతోషంలా ఈ మన తెలంగాణ బోనాలని వైభవంగా మంచిగా చేసేది. అవును. ఇది ఆ పాత కాలం నుంచే ఉందమ్మా ఈ పండుగ. అవును. గోల్కొండల నుంచి బోనాలు వెళ్తుండే. హ్మ్. గోల్కొండ అంబిక అని మాత మీద ఉంటుండే, రేణుకెళ్ళమ్మ కింద ఉంటుండే. అవును. అంబికా మాతని ఫస్ట్ పూజ చేసి అక్కడ నుంచి రేణుకెళ్ళమ్మ పూజ చేసి ఆ బోనాలు అక్కడ సంరక్షిస్తుండే అమ్మ. గోల్కొండ నుంచే స్టార్ట్. గత రాజుల కాంచి ముస్లింల వాళ్ళు ఉన్న వాళ్ళతోనే నిజాం దొరకల నుంచే బోనాలు ఉన్నాయి. వాళ్ళతో ఈ తెలంగాణ వచ్చింది ఇది చేసింది అది. అక్కడ అవును, పాత అప్పటి కాలం నుంచి నుంచే ఉండే. బోనాలు స్టార్ట్ ఉంది. దాని బోనాల గుర్తింపు బోనాలు ఏంటంటే మనకు తెలంగాణ వచ్చిందని సంతోషంగా మనం వైభవంగా ఇంకా ఖుషితో ఎక్కువ మంచిగా చేసుకుంటున్నాం పండుగ. అవును. వాళ్ళ సపోర్ట్తో. అన్న మీరు ఇందాక చిన్నపిల్లల నుంచి అన్నారు కదా, చిన్నపిల్లలు కూడా వేయటం చిన్నపిల్లలు వేయొద్దమ్మా. ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నాం వాళ్ళది. అసలు వేయచ్చు అంటారా? చిన్నపిల్లలు వేయొద్దమ్మా. అసలు చిన్నపిల్లలు ఒకటి డీజే సౌండ్ ఎంత సౌండ్ ఉంటుంది, హార్ట్ బీట్లు అవును. కొంతమందికి చెవులు బీపీ అని హార్ట్ పేషెంట్లు ఆపేస్తారు. అవును. చిన్నపిల్ల కానీ గుండె కింద ఉంటుంది. దానికి గజ్జ కట్టి డీజే సౌండ్కి దానికి మైండ్కి ఒక్కోసారి బ్రెయిన్లో కూడా బ్లాక్ అయిపోతుంది. హ్మ్. ఏమైనా అయితే ఎవరు జమ్మదారి చిన్నపిల్లలని నేర్పిస్తే. చిన్నపిల్లడు ఎంతసేపు ఆయాసంగా ఆడతాడు. 12 గంటలు గజ్జ కట్టి ఆడాలంటే ఆ ఓపిక మీకున్నంత చిన్నపిల్లలకు ఉండదు ఉండదు కదా. కాబట్టి వేయకపోవడమే మంచిది అసలు. ఇంకొకటి పిల్లల మీద ఏమైనా చెడు గాలి ఈజీ జల్లి పాకుతాయి. అవును. అతన్ని పడిపోయాడు, ఇబ్బంది ఎవరు? కన్న తండ్రికి ఉంటుంది ఇబ్బంది. అవును. పిల్లలని ఏపియొద్దు. నీకు మొక్కుంది నీ ఇంట్లోకేని తీసుకవో, అమ్మవారు మొక్కు చెల్లించి డ్రాప్ అయిపో. హ్మ్. అతనికి ఒక ఏజ్ పర్సెంట్ వచ్చినాక అతనికి నేను వేసుకోవాలా పోతరాలంటే ఒక గురువుని పట్టుకొని ఆ గురుతోని దారి చూసుకొని అప్పటి నుంచి నువ్వు కంటిన్యూ చేయి. హ్మ్. అంతేగాని చిన్నపిల్లలు పిల్లలు వేయదు. చాలా తప్పమ్మ. చిన్నపిల్లానికి ఒక పిల్లవాడు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసిన, శ్రీకాంత్ కొడుకు. అవును. పోతురాజు అంటే అమ్మవారు బోనము బెల్లమన్నం ఎక్కుతుంది ఎక్కలంటేనే. పోతురాజు ఆ బోనం తీసుకోవడానికి పోతురాజు అమ్మవారిని ఊరు మొత్తము తీసుకుపోయి ఒక రక్షకుడుగా, ఒక సేవకుడుగా,
దుష్టశక్తులు కానీ ఎదిరించి అమ్మవారిని ఇస్తుంటే అమ్మ ఆశీతులు ఒంటి అప్పుడు కరోనాలక కొన్ని రోగాలు వస్తుండే అమ్మ అవును. ఊర్లల్లో. అప్పుడు ఒక అమ్మ పెద్ద మనుషులు ముసలమ్మను యాపాకుని నూరి యాపాకుని కుండ పెట్టుకొని యాపాకుని చెట్టు పట్టుకొని ఇట్లా సల్లుకుంటూ పోతుండే. అవును. అప్పుడు ఆ జమానాల చాలా ఆ చెడు ఏ గాలులు అనేది మయమ్మారులు ఆ ఊర్లోకి మా వెళ్ళకుండా. దాటకుండా. ఇప్పుడు ఒకప్పుడు గ్రామ దేవతలు అంటుండే, అవును. అమ్మవార్ల పేరు లేకుండే. ఇప్పుడు ఏంటంటే ఒగ్గోలు అమ్మవారు గత ఎల్లమ్మ అంటే ఏంది, పోచమ్మ అంటే ఏంది, మైసమ్మ అంటే ఏంది, నల్ల పోచమ్మ అంటే వివరించి ప్రజలకు కొంచెం తెలియజేశారు. తెలియజేస్తారు. ఎల్లమ్మ అంటే బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ అంటే నల్ల పోచమ్మ, మైసమ్మ. అప్పుడు గ్రామ దేవతలు పెద్దమ్మ తల్లి అంటుండే. ఉమ్. ఇప్పుడు ఆ కథలు ఒగ్గోలంతా వివరించి పూజా కార్యక్రమం కానీ కథ విరామం కానీ చెప్పుకుంటా ప్రజలకు తెలియజేస్తారు వాళ్ళు. అసలు బొడ్రాయి అంటేనే పోతురాజు. పోతరాజే, ఉమ్. పోతరాజుని అనరు, పోతలింగడు. ఆ పోతలింగని రూపమే శివుడు. అవును. శివుడే పోతలింగడు, 7 అక్క చెల్లెలకు చెల్లెళ్ళకి. తమ్ముడు. అవును. ఆయన శివుడే. ఆయన భరతనాట్యం ఈ ఆట కూడా శివుని తరం నుంచి మనకొచ్చింది. ఉమ్. ఈ కూచిపూడి కానీ భరతనాట్యం కానీ అవును. శివునిదే, ఎవరిది కాదు. ఆయన వృత్తి మనకు ఇస్తుండ్రు. ఒక అమ్మవారి పోతరా తమ్మునికి ఇచ్చినట్టే నాకు చాలా సంతోషం. అన్న, అంటే అందరికి ఉన్న డౌట్ ఏంటంటే మీరు వేషం వేసిన తర్వాతే ఆడే ఆట కొరడా పట్టుకొని అది ముందేమన్నా ప్రాక్టీస్ చేయడం ఉంటుందా అన్న, లేకపోతే డైరెక్ట్ ఉంటుందమ్మా, ప్రాక్టీస్ ఉంటుంది. ఏంటంటే మనము ఒక పోతరాజు ఆట ఇప్పుడు లాల్ బహదూర్ విక్రమన్న రాజన్నుడు అవును. ఆడుకుంటే కొన్ని స్టిల్లులు ఇస్తారు, ఉమ్. అది ఉమ్. పోతరాజు స్టిల్లు. అవి ఉమ్. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆడతారు. ఈ ఆటల్లో తప్పు లేదమ్మా. ఇప్పుడు ఎదురు మనం సైట్విషన్ చేయడం, అవును. పోతరాజు ఏ ఆట ఆడుతుండు అని గుర్తు కాదు, మంచిగా ఆడుతుండా లేదా, నియమాలతో ఆడుతుండా లేదా మనం చెప్తే కాదు, ఎదురు మనిషి చెప్పాలి. అరే పోతరాజు పోతరాజుగా ఆడుతుండ్రా పోయి, ఒక పోతరాజు అని ఒక పేరు తెచ్చుకుంటే సార్. ఏంటంటే ఈ పోతరాజు ఆటల్లో చాలామంది ఈ జనరేషన్కి అయితే అన్ని ఆటలు ఆడుతున్నామ్మా. దాని అయితే నేనైతే తప్పు లేదు. ఏంటంటే ఎదురు మనిషికి మనం సైట్విషన్ చేయాలా, మనం చేసుకోవాలంటే ఎవరైనా కొత్తగానే ఆలోచిస్తారు. ఇయర్కి ఒక్కొక్క పోతరాజు ఆటకు ఆ కాలంలో ఆటలకు డిఫరెన్స్ ఉంది. కానీ పోతరాజు ఆటనే ఇది అంటే కొంచెం మళ్ళీ కొంచెం కొన్ని కలిపి పబ్లిక్ని నవ్వుతో కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ చేయని చేసుకుంటాను, తప్పలేదు. అన్న, పోతురాజుకి అమ్మవారి అనుగ్రహంతో పూనకం రావడం లేదా అమ్మవారు పూనటం లాంటివి జరుగుతాయా? జరుగుతాయేమో. ఎలాంటి సందర్భాల్లో అన్న? ఇప్పుడు మనము గావు పడుతున్నాం, అవును. గావు పడుతున్నప్పుడు ఒక 10 minutes మేము కోలుకోము. అంత ఆగ్రహము అమ్మ నీడ మనం ఇంకెళ్ళి ఇస్తుంది, ఆగ్రహం వస్తుంది. ఎప్పుడైనా ఆ పరిస్థితులను చూసాను. అంటే ఆశ్చర్యానికి వచ్చింది మనకు, మనం వేషం మీద ఒక గుడిలో పోయినా కూడా మనకు వచ్చింది కూడా గుర్తింపు ఉండదు. అతను ఏం చెప్తున్నా కూడా తెలియదు. అంటే వచ్చినది గంటలు చేసడం అది కాదమ్మా. ఒక 2 seconds, ఒక 5 seconds అంతే. అతని మీద ఒంటి మీద వచ్చిందంటే ఒక మినిమం ఒక 2 seconds వెళ్ళిపోతాడు ఆయన. కొంతమంది నేనైతే అనలేను, కొంతమంది గంటలు అంటారు చేసుకుని, అది కానీ వస్తాడు దేవుడు, రానంటలేడు. దుష్టశక్తి ఎంత నిజమో దేవుడు కూడా అంతే నిజం. ఏదైనా ఆటకం ఉంది, ఏదో జరిగేది ఉంటేనే వస్తాడు, సామాన్యంగా రాడు. వచ్చిందంటే ఏదో చెప్పి వాక్యంగా చెప్తారు. ఇప్పుడు పోతరాజు ఉన్నాక శివసత్తులు ఉన్నాక పోతరాజుకి రాదు, శివసత్తులకు వచ్చేస్తుంది, శివసత్తులు చెప్తారు. అదొకటి ఉంటుంది. లేదు వాళ్ళు కొంచెం న్యూ జనరేషన్ లేటెస్ట్ ఉంటేనేమో వాళ్ళకు అంత ఉండదు పవర్. జూనియర్ వాళ్ళకైతే వచ్చాయి. మీకు జన్మ ధన్యమైంది, అమ్మవారి అనుగ్రహం వచ్చిందన్న రోజు క్షణం ఏదైనా ఉందన్న? చాలా ఉందమ్మా. సాక్షా కళలో కూడా దర్శనం ఇచ్చింది నాకు. కాళికమాత, ఎల్లమ్మ, నాకు నరసింహస్వామి వస్తాడు, నరసింహస్వామి నీడ కూడా ఉంది. అట్లా ఉండబట్టి ఆ దేవుని దయాల మేము మంచిగా ఉన్నాం. అంటే ఒక్క సందర్భం చెప్పండి అన్న. చాలాసార్లు ఉంది. ఒక్కోసారి ఇంట్లో అంతే దేవుడు వస్తాను కొంతమంది కించపరచారు అని, అది తప్పు, కించపరచుడు. అది అతను ఒంటి మీదకి కావాలని రాడు, ఏదైనా ఉంటేనే చెప్పే వాక్యం ఉంటేనే వస్తాడు, చెప్పినాక శాంతి అయిపోతుంది. నా మీ పోతరాజు అంటే వేషం వేసే వాళ్ళలో మీలో మీకే కొన్ని జరుగుతూ ఉంటాయి, గొడవలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉజ్జయిని మహంకాళిలో ఎప్పుడు వేసే వాళ్ళని కాకుండా వేరే గుడి నుంచి, లేకపోతే వేరే రాష్ట్రం నుంచో వేరే ఊరు నుంచో తీసుకొచ్చి కూడా వేపిస్తారు. అలా మిమ్మల్ని పక్కన పెట్టినప్పుడు గుడి కాడ అంటే గుడి పోతరాజు గుడికి హక్కుంటుంది. ఇప్పుడు కామేశన, రామేశన వాళ్ళ ఇన్ఛార్జ్ లక్ష్మమ్మ, వాళ్ళు ఎవరైతే వేయమంటారో వాళ్ళే వేస్తారు. గురువుని నియమిస్తారు. గురువుని ఎవరు ఏ విధంగా చేయమన్నా కూడా చెప్పినా ఆ విధంగానే మేము చేస్తాం.
వాళ్ళని దాటి మేము అడుగు కూడా బయట పెట్టడం చెయ్యను. ఉమ్, ఏంటంటే వాళ్ళకి తెలుసు గుడి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు అవును. దాని నిబంధనలు మాకు చెబుతారు. ఇట్లా కాదు ఇట్లా చేసుకోరు, ఇట్లా ఉండరు, గుడి కాడ ఈ విధంగా ఉండరు. కొత్త వాళ్ళు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఏమో వాళ్ళ దయ. ఇప్పుడు మేము కూడా కొత్తగానే పోయినాం. మా దినేష్, కామేశన్న, రమేశన్న, లక్ష్మ వాళ్ళకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకు జన్మజన్మ రుణాలు ఉంటాం. ఇప్పటిదాకా అయితే మాకు ఏ లేటుకుంటే ఒక పిల్లల్ని మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. వాళ్ళని ఏనాడు మాకు ఏ ఇబ్బంది కాలేదు. వాళ్ళు దినేష్ కూడా మమ్మల్ని తీసుకొని ఇట్లా కాదు ఈ విధంగా చేసుకోరు. ఇక కొన్ని ఈ గుడి కాక కొన్ని బయట గుళ్ళలో కూడా ఆ గుడి మన రమేశన్న, కామేశన్న వాళ్ళు మాకు అవకాశం ఇచ్చని వాళ్ళ పేర్లు మేము నిలబెట్టుకొని ఒక ముద్దాన్ని తింటున్నాం. అవును. అన్న, ఆషాఢం మొదలవబోతుంది. ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది బోనాల పండగకి. మరి ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? ఎలా ఉంది అసలు? అమ్మ ఏర్పాట్లు అనేది ఏం లేవమ్మా. మా శక్తి అమ్మవారి ఆశీర్వాదం. మేము ఏం చేయాలన్నా ఆమెనే చేయించుకుంటుందమ్మా. ఉమ్, మేము ప్రిపేర్డ్ కాము. ఉమ్, ఎప్పుడు ఏ విధంగా చేయించుకోవాలా ఆ తల్లే చేయించుకుంటుంది. ఉమ్. ఆ తల్లి మీద భారం వేసి ముందడుగు పోతుంది. అన్న, పోతురాజు అంటే ఓన్లీ బోనాల సమయంలోనే కనిపిస్తాడు, గజ్జ కట్టి ఆడతాడు, అక్కడ వరకే మనం చూస్తాం వాళ్ళ లైఫ్ అనేది. కానీ గజ్జ కట్టక ముందు ఎలా ఉంది, గజ్జ కట్టిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, అసలు ఏమైపోయారు, కనుమరుగైపోయారా అంటే ఏం చెప్తారు మీరు? అమ్మ పోతరాజు లైఫ్ చాలా ఇబ్బందులమ్మా. బోనాల పండుగ జాతర వస్తేనే పోతరాజు అని గుర్తింపు ఉంటుంది. పోతరాజు వేషం ఉన్నప్పుడే విలువ. పోతరాజు ఆ వేషం తీసినాక నువ్వెవలో నేనెవలో ఆ గుర్తింపు అనేది లేదు. నేనేమంటే ఒక పోతరాజుకి ఒక గుర్తింపు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. గవర్నమెంట్ తరఫుకి పోతరాజులకు ఏ సిట్యువేషన్ లేదు. హెల్త్ విషయంలో కానీ కొంచెం ఆగేమైనా దేంట్లో సపోర్ట్ లేదమ్మా పోతరాజు. మా దినేష్ అంటుండే గవర్నమెంట్ తరఫు నుంచి ఒక హెల్త్ కార్డ్ అన్న మనిషికి ఒక హెల్త్ కార్డ్ ఇస్తే ఒక పోతరాజుకి ఏమైనా అయినా కూడా ఆ హెల్త్ కార్డ్ తీసుకొని హాస్పిటల్ పోయి మేము పోతరాజు అని ట్రీట్మెంట్ అయినా ఫ్రీ అవుతుందని అని అనుకున్నా కూడా అట్లా చేస్తే కూడా అట్లా కూడా మాకు ఏది రాలేదు. మా సంఘం ఒకటి పెట్టారు పోతరాజుని పెట్టి ఇప్పుడు గత ఒక 15 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా సంఘంలో ఆర్కేపురం రాకేష్, గబ్బర్ సింగ్ సాయి, చందు పైల్వాన్ వీళ్ళంతా చూసుకుంటారు. ఒకప్పుడు 1000 మంది అయింటే ఇప్పుడు ఒక 3000 మంది పోతరాలు అయ్యారు. సంఘం కొంచెం చిన్నపిల్లలకు చదువులకు కానీ కొంచెం పెళ్ళిళ్ళకు కానీ కొంచెం చనిపోయిన వాళ్ళకి వాళ్ళ పోతరా సంఘంలో వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇప్పుడు. కానీ గవర్నమెంట్ నుంచి ఏం హెల్పింగ్ లేదు. ఒక పోతరా చచ్చిపోతే ఫ్యామిలీకి కూడా ఏమి హెల్పింగ్ లేదు. ఒక గుర్తింపే లేదు. కానీ అన్న, బయట ఎట్లుందంటే పోతురాజుకి గవర్నమెంట్ ఎంతో కనిపిస్తుంది, ఆ సంఘం వాళ్ళకి ఎంతో కనిపిస్తుంది అనేది కొన్ని వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీ మాటలు బట్టి తెలుస్తుంది మాకు గవర్నమెంట్ నుంచి పోతరాజుకి ఏ ఫ్లెక్సిటీ లేదు, ఏ ఆదాయం లేదు. ఆ పోతరాజు ఉన్న రోజులు అమ్మవారి సేవ చేసుకొని భక్తులు ఇచ్చింది ఆ ఆధారం మీద బతికేది పోతరాజు. కొంతమంది అన్నారు 1000 తీసుకుంటున్నారు. 1000 తీసుకున్న వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి కష్ట పరిస్థితి ఉండదమ్మా. ఈరోజు షాప్లో పని చేస్తే ఉండదు. కానీ వృత్తే మా కష్టం మాకే, మా భక్తి మాకే. మాకు గవర్నమెంట్ నుంచి ఏ ఫెసిలిటీ లేదు. ఇంకా మా గుడిలో ఉజ్జలి మంకలం కామేశన్న, రమేశన్న, లక్ష్మమ్మ మాకు ఆపదలో సాయం చేసి మాకు వాళ్ళు ఆదుకుంటురమ్మా. వాళ్ళతో మాకు ఒక అన్నం పెడుతురు. మా గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఏ ఫెసిలిటీ లేదు. గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అడిగినాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అడిగినాము. మాకు ఒక హెల్త్ గురించి, హెల్త్లో ఒక మాకు కిడ్నీ స్టోన్ కానీ ఏదైనా హార్ట్ కానీ హెల్త్ విషయం కానీ ఒక హెల్త్ కార్డులకు ఇస్తే ఆ కార్డు తీసుకొని ఇప్పుడు ఒక హాస్పిటల్ పోతే ఒక 5 లక్షలు 3 లక్షలు ఒక ట్రీట్మెంట్ చేయాలంటే 2 లక్షలు తీసుకుంటారు. మాకు లేని వాళ్ళకు ఆ హెల్త్ కార్డుతోని ట్రీట్మెంట్ అనేది చేసుకుంటామని ఒక ఆధారం కోరుకుంటున్నాం అంతే. పోతరాలు చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది చాలా దారుణం ఉందమ్మా. ఒకప్పుడు పోతరాజు అంటే మంచి వాల్యుయేషన్ ఉంటుండే, ఇప్పుడు వాల్యుయేషన్ లేదు. పండుగ ఉన్నప్పుడే పోతరాజు. ఇంకొకటి కొన్ని పనుల కాడ బోనాల పండుగ మేము అమ్మవారు సేవ చేసుకుంటామంటే వద్దురా బాబు నువ్వు వెళ్ళిపో, పనులకే వెళ్ళిపో అంటారు. మళ్ళీ ఇంకో పని దొరికేదాకా చాలా ఇబ్బంది అవుతుంటుంది. కానీ అమ్మ దయ వల్ల మాకు ఎక్కడి నుంచైనా ఒక బుక్కడైనా మేము పైసాకు నుంచి పైసా ఆశించం. ఎక్కడ పోయినా ఒక ముద్ద అన్నం పెడితే చాలా అని అమ్మ మీద భక్తితో శాంతితో అమ్మ ఎక్కడైనా పెడితే నమ్మకంతో బతుకుతున్నాం. నిజంగానే అన్న, పోతురాజుకున్న ఇన్ని కష్టాలను తెలియక ఇందాక మీరు అన్నట్టు పోతురాజు వేషం వేసే వాళ్ళని చులకనగా చూడటం, ఇబ్బంది పెట్టడం, మీరు అన్నట్టు కొట్టడం, లేకపోతే గాజు సీసా పెంకులు వేయటం చాలా జరిగినాయి. ఇంకోటి ఈ జనరేషన్ పోతరాలకు ఆ బాధలు తెలియదు. ఇప్పుడు పోతరాజు అనేది బాధ అనేది అతను కూడా తెలుస్తుంటుంది.
ఇప్పుడు ఈరోజు ఈ పోతరాజు వేస్తే అసలు నేను కూడా వేస్తాను నాకు తెలుసు, అతను వేసినప్పుడే దాని పవర్ ఏందో ఇబ్బంది ఏందో తెలుస్తుంది. తట్టుకోలేరమ్మా, ఆ వేసినాక మనిషి తట్టుకోలేరు, అప్పుడు అర్థమవుతుంది. కష్టపడినోనికే ఫలితం, కష్టపడినోనికి వృధా. చాలా ఉంది, కానీ భక్తితో చేస్తే గెలుపు మనదే అమ్మ. మనసులో ఒకటి పెట్టుకొని మైండ్లో ఒకటి పెట్టుకుంటే వేస్ట్ అది. నేను ఒకటే చెప్తున్నా, పోతరాలు కొత్త పోతరాలు కానీ ఎవరిన గురుని పెట్టుకోండి, తెలియకపోతే ఏ గురుని దగ్గర పోయి తెలుసుకొని పోతరాజు వాల్యుయేషన్ తీయకండి. ఒక్కళ్ళ పోతరాలు 2-3 పోతరాలు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మనకన్నా, చాలా పేరు సంపాదించిన పాత పోతరాలకు గౌరవించండి, వాళ్ళ పేరు నిలబెట్టండి, మీ గురు పేరు నిలబెట్టండి. ఒక్క పోతరాజు ఏ గ్రూప్ అంటే పలాని దినేష్ గ్రూప్ పోతరాజులు వచ్చారు, మీ దినేష్ గ్రూప్ పేరు ఖరాబ్ చేస్తే మీ వాల్యుయేషను నీ పేరు ఇన్నేళ్ళు కష్టపడి వృధా అన్నీ పోతుంది. గురుని గౌరవించి, పోతరాజు అంటే అమ్మవారి తమ్ముడు, నువ్వు కూడా ఒక దేవుని లాగానే పోతరాజు చేసామంటే భక్తులు మన కాలు మొక్కితే మనం వాళ్ళని ఆశీర్వదించాలి. చెడు ఉద్దేశంతో కానీ చెడు లెక్కలతో చేస్తే ఆ అమ్మ నీకు కరెక్ట్ శిక్ష ఇస్తుంది. ఒక్కటి పోతరాజు వాల్యుయేషన్ పడగొట్టకండి దయచేసి. అన్న నిజంగానే మీరు చెప్పినట్టు పోతురాజులకు ఒక హెల్త్ కార్డ్ అనేది గవర్నమెంట్ తరఫున రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీకంటూ ఒక భరోసా, పోతురాజు వేషం వేసినప్పుడు ఎంత కష్టం అనేది మీరు చెప్పడం జరిగింది. ఆ చెంకి కళలోకి పోతుంది, గొంతు నాలిక ఎర్రగా ఉండడానికి కెమికల్స్ వాడతారు, ఒక్కోసారి హార్ట్ అనేది దమ్ అనేది ఆగిపోయినట్టు అవుతుంది అమ్మ మాకు చాలా. కానీ అమ్మ మాకు అట్లా కానియదు, అమ్మ మీద మాకు నమ్మకం ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మ దైవతోనే ఆశీర్వాదంతోనే మేము వేస్తున్నాం. మన తల్లిదండ్రులది కూడా ఆశీర్వాదం. ఇప్పుడు నేను వేస్తున్నా, ఇక నా తర్వాత మా అబ్బాయి మల్లికార్జున్, అమ్మ దయ ఉంటే అతను కూడా వేస్తాడు. నిజంగానే అన్న మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో హెల్త్ కార్డ్ అనేది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. నా కోరిక కదమ్మా, కొంతమంది పోతరాజుల కోరిక, నా గురువు ఆశ కూడా. దినేష్ పోతరాజు ఎక్కడ పోయినా ఏ పత్రిక ఆయన ఇంటర్వ్యూ చూడండి, ఒక గవర్నమెంట్ నుంచి మాకు హెల్త్, మేము డబ్బులు అడుగుతలేము, హెల్త్ విషయంలో మేము లక్షలు పెట్టే అంత స్తోమత లేదు. ఒక హెల్త్ కార్డులకు ఇస్తే ఆ కార్డు మీద మాకు ఆరోగ్యం గురించి ట్రీట్మెంట్ గురించి ఫ్రీ అవుతుందని మాకు ఒక ఆశ. మా గురువు కూడా ఇదే అడిగిండు, నాకు కూడా నోతో కూడా మా గురే చెప్పిస్తున్నా అని నాకు అనిపిస్తుంది. నిజంగానే అన్న అది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. మీ పోతురాజుల సంఘానికి ఎంతమంది అయితే పోతురాజులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్ రావాలనే కోరుకుంటున్నాము. ప్రతి ఏడు కూడా మీరు చేసే సేవ ఎవరు చేయలేనిది. ఒకటి పోతరాజులు అంటే పోతరాజులది బండారి కులం, పోతరాజులది బండారి కులం. ఏ పోతరాని మనం కించపరిచే హక్కు మనకు లేదు. మన పోతరాజులము అన్నదమ్ముల్లాక అందరం కలిసి మెలిచి అమ్మవారి సేవ చేసుకొని పోతరాజుల పేరు నిలబెట్టాలని, దయచేసి రోడ్ల మీద కానీ ఎక్కడ కానీ పబ్లిక్ని కొట్టడం కానీ గలీగా చేయడం కానీ మానుకోండి. మీ గురు పేరు నిలబెట్టండి. ఒక పోతరాజు అమ్మవారి సేవ చేసుకొని దర్జాగా పోతరాజు అంటే అరే ఈ పలాని పోతరాజు మంచిగా చేస్తుండు అని గుర్తింపు ఇవ్వాలి, అట్లా పేరు వచ్చేటట్టు చేయండి. అన్నదమ్ములు కానీ పెద్దలు కానీ చాలా మనకన్నా సీనియర్లు ఎంత కష్టపడి వాళ్ళు పేరు సంపాదించిన పేరుని మనము నాశనం చేయొద్దు, కించపరచొద్దు. దయచేసి మైండ్లో పెట్టుకొని పోతరాజు విలువ కాపాడండి. నిజంగానే మీ ఇన్ని కష్టాలు ఉన్నాయనేది మా ఎవరికి తెలియదు. ఇన్ని రోజులు పోతరాజు ఆడతాడు చూస్తాం, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అంతవరకే, కానీ వెనకాల ఇంత చాలా కష్టాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు మబ్బుల 3 గంటలకు 4 గంటలకు కూడా మాకు అక్కడ తిండి గిన్నె ఏం దొరకదు. ఇక మన ఇంటికే తీసుకుపోయి మన పోతరాలు తినాలని మేము ఇంట్లో కూడా కొంచెం సపోర్ట్ ఇస్తారమ్మా. ఫ్యామిలీలో మా వైఫ్ కానీ పిల్లలు కానీ ఏదైనా కానీ రాత్రి పోతే నా పిల్లలు నా కాళ్ళు ఒత్తుతారు. కొంచెం ఇంట్లో కూడా సపోర్ట్ ఉండాలి. ఉంటేనే కొంచెం మనం ముందు ఏదైనా బండి ముందు నడుస్తుంది. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మేము మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.